పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక దినం మీ భూమి మీద సజీవులు గుంచి ధనవంతుల బాధ్యతలో మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ అమ్మకుడిగా నీ సన్నిధిలో నీ వాక్యంని ధ్యానించిన నిమిత్తమై మీరు సమకూర్చిన నీ ప్రేమను బట్టి వందనాలు. దేవా, ఈ భూమి మీద నీ వాక్యంతో నీతో నీ ఆత్మ ద్వారా ఐక్యపరచబడి నిలిచిండి కొనసాగు నిమిత్తమై తరుణం వెంబడి తరుణం మాకు భూమి మీద ఇస్తున్నందుకు వందనాలు. వీటికి మరొక పర్యాయము నియామకుడిగా నీ సన్నిధిలో కూడి వచ్చుటకు సజీవులుగా ఉంచి భూమి మీద మాకు ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధి యొక్క సంపూర్ణత నిండారుగా అనుభవించినట్లుగా పాటల ద్వారా లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. సమయాన్ని గుర్తించి నీ మందిర వర్ణంలోనికి వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంకా నీ ఉద్దేశంలోని వారు జత చేయబట్టకు సహాయం చేయండి. నిర్లక్ష్యంగా నన్ను సంధించండి. ఆశగల వారికి అనుకూలతలు ఏర్పాటు చేయండి. మెటుకు నీ సన్నిధిని సంతోషంగా సంపూర్ణంగా అనుభవించుటకు సహాయం చేయండి. దేవా, మేము ఆశీర్వదించబట్టకు సహాయం చేయండి. నీ సన్నిధిలోనున్న సంపూర్ణమైన భాగం పొందుటకు కృపనివ్వండి. సార్వత్రిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ చోట్ల చెదిరిన పరిశుద్ధులు వారి అవసరతలు కూడా చాలని దేవుడు కూడా మా మధ్య కూడా మీ సన్నిధి నుంచి మమ్మల్ని నడిపించండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు కొందనాలు. ఈ పవర్, ఈ సిస్టమ్ సంస్థను కూడా ఈ మహిమార్థమే చక్కగా పనిచేయట కృపనివ్వండి. మమ్మల్ని కూడా సంపూర్తిగా నీ వశంలో ఉంచుకునండి. ఆశగల ప్రతి ప్రాణిని తృప్తిపరచండి. ఏ ఆశ నీ మీద పెట్టుకుని వచ్చినారో దానికి తగిన జీవం వారికి ఇవ్వండి. నేటికి మా మధ్య మీరే సింహాసనాసీనుడు అవ్వండి. నీ ప్రజలమైన మాతో ముచ్చటించి మాట్లాడండి. మీ వైపు చూస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నాం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాలుగు 462 పట్టుపాడదు. 462, 459 పాతవాడు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, దానికి మనలను పాత్రుల చేసిన, దానికి మనలను పాత్రుల చేసిన మన ప్రభు యేసుకే వందన స్తుతులు, మన ప్రభు యేసుకే వందన స్తుతులు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, సమాధాన సంతోషము పరిపూర్ణముగా నిండి ఉన్నది, సమాధాన
యేసు ప్రభువు శాంతిదాత, యేసు ప్రభువు ఏలుచున్న రాజ్యములో, ఏలుచున్న రాజ్యములో మనలను పాలి వారిగా చేసిన రాజునకే స్తోత్రములు. మనలను పాలి వారిగా చేసిన రాజునకే స్తోత్రములు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన మన పాపములను క్షమించెనుగా కల్వరి సిలువా రక్తము ద్వారా. మన పాపములను క్షమించెనుగా కల్వరి సిలువా రక్తము ద్వారా. తన పరిశుద్ధత యందు మనలా, తన పరిశుద్ధత యందు మనలా పాలి వారిని గాజేసే, పాలి వారిని గాజేసే. మహిమా పూర్ణుడా మా దేవా, మనసారాని పాడెదను. మహిమా పూర్ణుడా మా దేవా, మనసారాని పాడెదను. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన పరిశుద్ధ పట్టణము ఎంతో సౌందర్యము కలిగియున్నది. పరిశుద్ధ పట్టణము ఎంతో సౌందర్యము కలిగియున్నది. భర్త కొరకు సిద్ధపడిన, భర్త కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా నుండెనుగా, పెండ్లి కుమార్తెగా నుండెనుగా. తన వధువుగా చేసిన ప్రభుకే స్తుతి చెల్లించెద ఓ నిరతం. తన వధువుగా చేసిన ప్రభుకే స్తుతి చెల్లించెద ఓ నిరతం. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన దేవుడే మనతో నివసించును, కాపురముండును మనతో నిత్యము. దేవుడే మనతో నివసించును, కాపురముండును మనతో నిత్యము. దేవుడే మనకు తోడైయుండి, దేవుడే మనకు తోడైయుండి నడుపును మనలా పరమునకు, నడుపును మనలా పరమునకు. మనలను ప్రేమించిన ప్రభునే
ఆరాధించి పట్టణము నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము మన కన్నుల ప్రతి బాష్పములను తుడిచివేయును మన ప్రభు యేసు మన కన్నుల ప్రతి బాష్పములను మరణము దుఃఖము వేదనయుండదు మరణము దుఃఖము వేదనయుండదు పరిశుద్ధనగరములో పరిశుద్ధనగరములో మరణము లోకము సాతాను గెలిచిన ప్రభునే పూజింతుము మరణము లోకము సాతాను గెలిచిన ప్రభునే పూజింతుము నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము నూతనమైన దానికి మనలను పాత్రుల చేసిన దానికి మనలను పాత్రుల చేసిన మన ప్రభు యేసుకే వందన స్తుతులు మన ప్రభు యేసుకే వందన స్తుతులు నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము ఐదు వందల 523 529 బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదరు ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదరు నీరు కట్టిన తోటవలే నీటియుటవలే నుండేదరు నీరు కట్టిన
క్షేమముగా మిమ్ము నడిపించును. క్షేమములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. బలపరచును మీ ఎముకలను, బలపరచును మీ ఎముకలను. అధికముగా పాలించుడి, అధికముగా పాలించుడి. మీరు బహుగా పాలించినతో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినతో శిష్యులు ఉండేదారు. ఈ రీతిగా పాలించినతో శిష్యులై ఉండేదారు. చెట్లు లేని మెట్టాలలో నదులా ప్రవాహింప చేయు ప్రభువు. చెట్లు లేని మెట్టాలలో నదులా ప్రవాహింప చేయు ప్రభువు. ఎండియున్న నేలనెల్లా నీటి బుగ్గలుగా చేయువాడు. ఎండియున్న నేలనెల్లా నీటి బుగ్గలుగా చేయువాడు. మన ప్రభువైన యేసునందు, మన ప్రభువైన అధికముగా పాలించుడి, అధికముగా పాలించుడి. మీరు బహుగా పాలించినతో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినతో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా పాలించినతో శిష్యులై ఉండేదారు. అడిగా ప్రవహించు నదిని బోలి విస్తారింపజేయు తన శాంతిని. అడిగా ప్రవహించు నదిని బోలి విస్తారింపజేయు తన శాంతిని. ఐశ్వర్యముతో నింపు మిమ్ము, ముదిమి వరకు మిమ్ము మోయువాడు. ఐశ్వర్యముతో నింపు మిమ్ము, ముదిమి వరకు మిమ్ము మోయువాడు. మన ప్రభువైనా, మన ప్రభువైనా యేసునందు అధికముగా పాలించుడి, అధికముగా పాలించుడి. మీరు బహుగా పాలించినతో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినతో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా పాలించినతో శిష్యులై ఉండేదారు. పాడేదారు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పాడేదరు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని
ఆశ్చర్య కార్యములను మహిమా ఘనత చెల్లించుతూ మహిమా ఘనత చెల్లించుతూ హల్లెలూయా పాడేదరు. 535 529. యాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసుడా తోడనుండు అయినాను క్రీస్తేసునా తోడనుండు ఈ లోక యాత్రలు నే సాగుచుండా ఈ లోక యాత్రలు నే సాగుచుండా జీవిత యాత్ర ఎంతో కఠినము జీవిత యాత్ర ఎంతో కఠినము ఘోరాంధకార తుఫానులున్నవి ఘోరాంధకార తుఫానులున్నవి అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు కాయువారెవరు రక్షించేదెవరు కాయువారెవరు రక్షించేదెవరు ఈ లోకయాత్రలు నే సాగుచుండా యాత్రలు నే సాగుచుండా హృదయము శుద్ధి పరచుకున్నాను హృదయము శుద్ధి పరచుకున్నాను నా చేతులెంతో పరిశుద్ధపరచా నా చేతులెంతో పరిశుద్ధపరచా అనుకొనని రీతి అపవాది వచ్చి అనుకొనని రీతి అపవాది వచ్చి
నా జీవితమును నిరాశపరచే, నా జీవితమును నిరాశపరచే. ఈ లోకయాత్రలు నే సాగుచుండా, ఈ లోకయాత్రలు నే సాగుచుండా. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను విడువాలేదనెడు, నీతో ఉన్నాను విడువాలేదనెడు. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలు నే సాగుచుండా, ఈ అనుభవముతో నే నడచుకొందు, ఈ అనుభవముతో నే నడచుకొందు. ప్రియ యేసు వైపు నేను చూచుచు, ప్రియ యేసు వైపు నేను చూచుచు. గతమునంతా నేను మరచిపోయేదను, గతమునంతా నేను మరచిపోయేదను. కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు, కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభు. ఈ లోకయాత్రలు నే సాగుచుండా, తోడైయుండెదవు అంతాము వరకు, తోడైయుండెదవు అంతాము వరకు. నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను. నూతన బలమును నాకోసాగెదవు, నూతన బలమును నాకోసాగెదవు. నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే, నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే. ఈ లోకయాత్రలు నే సాగుచుండా, ఈ లోకయాత్రలు నే సాగుచుండా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలు నే సాగుచుండా, ఈ లోకయాత్రలు నే సాగుచుండా. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకి ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండును.
నేను మోషేకి తోడైనట్లు నీకును తోడైందును. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకునబోటికై 3 దినముల్లోగా మీరు యొర్దానును దాటవలను కనుక ఆహారం సిద్ధపరచుకునుడి. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకునుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలిగజేస్తున్నాడు. ఆయన దేశమును మీకు ఇచ్చును. నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచే వరకు, అనగా మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చు దేశమును స్వాధీనపరుచుకున్న వరకు మీరును సహాయం చేయవలను. అప్పుడు తూర్పున యొర్దానిద్దరిని యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకుందరు. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైనట్లు నీకును తోడైండునుగాక. ప్రభు సహాయం కొరకే ప్రార్థన. ప్రేమగల తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరొక పర్యాయం నీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చుని ప్రేమను బట్టి వందనాలు. పాట ద్వారా నీవు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. నీ మహింపరుచుకున్నందుకు వందనాలు. ఈ ధర్మశాస్త్రం అంతా మేము ధ్యానించడానికి మీరు సహాయం చేస్తారు. ఇప్పుడు యెహోషువ గ్రంథాన్ని దేవుడు కూడా ధ్యానించిన నిమిత్తమే మేము చదివింటుండగా మా భాషలో నీవు రాయించిన కారణాన్ని బట్టి చదవగలిగినాం. అయితే ఈ ఆత్మ ప్రేరేపితుడై యెహోషువ ఈ సంగతులు రాసినాడో ఈ తరంలో ఉన్న మాకు కూడా దేని నిమిత్తం రాయించుతూ ఎరుగు నిమిత్తమైన ఈ ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం. ఈ ఆత్మ ద్వారా మాతో బోధించండి, మాతో మాట్లాడండి. ఈ వాక్యంకు లోబడే సమ్మతి గల మనసును మాకు ఇవ్వండి. నిలబడని దాసునే నేను నిష్ప్రయోజక దాసునని మీద ఒప్పుకుంటున్నాను. నేను ఖాళీ చేసుకుని చూంటుండగా మీ ఆత్మతో నింపి నీ పరిశుద్ధ ప్రజల మీద మాతో ముచ్చటించి మాట్లాడండి, ధైర్యపరిచి నడిపించండి. ఇప్పుడు వచ్చి నీ ప్రజలు కూడా మరొకసారి నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నాం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండంలో మోషే ఎలాగూ దేవుని మాట చొప్పున ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడో మనం చూసాం. వివరంగా 34వ అధ్యాయం ధ్యానించినప్పుడు ద్వితీయోపదేశ కాండం మొదట్లోనే మోషే పని అయిపోయింది, సంఖ్యాకాండంలోనే. అయితే తనతో చేయించవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి నెరవేర్చిన నిమిత్తమై మోషేను ఉండనిచ్చాడు ఇంకా కొద్ది నెలలు దేవుడు. ఆ కొద్ది దినాల్లో ఇశ్రాయేలీయులకు బోధించవలసిన సంగతులని మోషే బోధించి దేవుని వైపు వారిని త్రిప్పాడు. ఆ సంగతులని మనం ధ్యానించాం. ప్రాముఖ్యమైన సంగతులు చూచాం. ఇంత గొప్ప నాయకుడు భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడికి కోపం వచ్చింది. కోపం వచ్చిందో లేదో దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ కారణం చేత దేవుని పరిచర్య కోల్పోయాడు. ఇప్పుడు తాను ఇశ్రాయేలీలో ఒక్కడిగా ఉండడానికి లేదు, అది మనం చూచాం. అయితే మోషే ఎలా ఉండాలా? రాజుగా నాయకుడిగా ఉండాలా, లేదా ఉండకూడదు అంతే. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో నీవు ఈ ప్రజలను ఇశ్రాయేలీయులను కనానికి తోడుకొని పోవని చెప్పాడు, కానీ తర్వాత చెప్పాడు నువ్వు ఈ నది దాటి వెళ్ళకూడదు. నువ్వు అయితే నాయకుడిగా ఉండాలంతే, లేదా ఈ భూమి మీద ఉండకూడదు. అది మన యొక్క స్థాయిని, పిలుపును ఏర్పాటు అంటే అది.
మీ పిలుపు మీ ఏర్పాటు గుర్తించుకోండి అంటే దేవుడు నువ్వు పెట్టిన స్థాయిలో ఉండాలంటే, లేకపోతే నీ సంఘంలో లేనట్టే. అది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడ ఉండాలి, లేకపోతే ఉన్న నామకార్థ స్థితే కానీ లేనట్టే. అది అక్కడ జ్ఞాపకం చేయబడింది. రెండవది, చనిపోయే ముందు తన రాజరికాన్ని చూపించాడు. ఎవరు? మోషే. ఎందుకు? తను ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని రాజులు ఏం చేయాలి? రాజులు ధర్మశాస్త్రాన్ని ఏం చేసుకోవాలా? రాయాలి కదా. ఎవరు రాశారు? ఇప్పుడు మోషే రాశాడు. చనిపోయే ముందు మోషే రాశాడు, దేవుని చేత ఆజ్ఞాపింపబడి రాసిన కారణం చేత ఏమయ్యాడు? ఇప్పుడు మోషే రాజు. ఇప్పుడు రాజరికం, రాజుగా చనిపోతున్నాడు. అంతేకాదు, ప్రజలందరూ మోషే మీద పెట్టుకున్నంత నమ్మకం దేవుడి మీద కూడా పెట్టుకోవట్లేదు. ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చేసరికి ఆ తరం వారు అలాగే లేరు, ఈ క్రొత్త తరం వారు విశ్వాస తరం వారే. కానీ ఎవరి మీద పెట్టుకున్నారు మనసు? మోషే. మోషే ఏం చెప్తే అది చేస్తాం. మోషే ఇంకా మాకు ఆ స్థాయిలోకి వాళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ స్థానం మోషే కాదు, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలా? దేవుడికి ఇవ్వాలా. వారు దేవుని ప్రజలు, మోసే ప్రజలు కాదు. అందునిమిత్తమై మోషే కూడా తెలుసు, పలుమార్లు చెప్తున్నాడు, ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలా, కొడుకి ఎడమి తొలగకూడదు, దాని ప్రకారమే. దాన్ని చూపిస్తూ మోషే వచ్చాడు. కానీ ప్రజలు, వారే కాదు ఇప్పుడున్న ప్రజలు కానీ ఎవరైనప్పటికీ మానవ స్వభావం ఏంటంటే, కనబడే దాని వైపు ఏదైతే దృశ్యమవుతుందో దాని వైపు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే పౌలు అంటాడు, దృశ్యమైన మేము కాదు, అదృశ్యమైన దాన్ని నిదానం చూస్తున్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? అబ్రహాం నుంచి నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రం ఎరిగిన పౌలు ఈ నిదానం చూసే విషయం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? దృశ్యమైన చూసేది ఎక్కడ జరిగింది? ఆదికాండము 3వ అధ్యాయంలోనే జరిగిపోయింది. దృశ్యమైన వాటి వలన కలిగే నష్టం, అదృశ్యమైన వాటిని చూడడం అబ్రహాంలో నేర్చుకున్నాడు. 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో, దేవుడి దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడో పునాదులు గల పట్టణం కొరకు చూచి భూమి మీద వాగ్దాన సంబంధమైన కణాల్లో కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? గుడారాల్లోనే ఉన్నారు. స్థిరమైన నివాసం వారు కట్టుకోలేదు. యాత్రికులు, పరదేశులు అంతే, ఒక దినాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. దేన్ని చూచారు? దూరం నుండి నిదానం చూచారు, కనుగొన్నారు, వందనం చేశారు, విశ్వాసం గలవారై మృతి నొందిన రాయబెడుతూ వచ్చింది. అది చూశాడు, అది నేర్చుకున్నాడు అపోస్తలుడైన పౌలు. అందుకే అంటాడు, మనకు ముందున్న వాళ్ళని చూడండి, వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని జాగ్రత్తగా చూడండి, దాన్ని అనుసరించాలి. మనం వారి విశ్వాసాన్ని చూడండి, వారు ఏ రకంగా క్రీస్తుని వెంబడించారు, మనం కూడా అట్లా క్రీస్తుని వెంబడించాలి. అది జ్ఞాపకం చేయబడుతుంది. వీటికి మోషే ద్వారా దేవుడు నేర్పించే క్రమంలో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు నమ్మకమంతా మోషే మీద పెట్టుకున్నారు. మోషే ఉంటే మాకు చాలు, దేవుడు మేము ఎన్ని పాపాలు చేసినా మోషే ఉన్నాడు, వెళ్తాడు, సాగిలు పడతాడు, దేవుడి నుంచి క్షమాపణ తెస్తాడు. మేము ఎన్ని చేసినా మోషే ఉన్నాడు, పైనుంచి ఆహారం కురిపించగలడు. మోషే ఉన్నాడు, నీళ్ళు ఇస్తాడు. మోషే ఉన్నాడు, మోషే ఉన్నాడు, మోషే ఉన్నాడు. దేవుడి మీద లేదు. ఆ కారణం చేత దృష్టి ఇప్పుడు ఏం చేయబడాలా? దేవుని వైపు త్రిప్పబడాలా. అందుకు ఇప్పుడు ఎవరిని మార్చేయాలా? నాయకుడిని మార్చేయాలి. మోషే ఇంకా వచ్చేయి, మోషే అయిపోయింది, ఇంకా నీ పని నీవు వచ్చేయి, చూడు అదో కనాను దేశం, వచ్చేయి. ఇంకా ఇప్పుడు ఏం చేశాడు? యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో చనిపోయాడు, మృతి నొందాను. 34వ అధ్యాయంలో చనిపోయాడే కానీ అనారోగ్యంతో కాదు, సత్తువ ఏమాత్రం దేహంలో తగ్గలేదు, దృష్టి ఏమాత్రం మాంద్యం కాదు, ఏదో కళ్ళు లేక ఇసాక వలె కాదు, ఆశీర్వదించే ఆశీర్వాదాలు సంపూర్ణమైన గ్రహింపుతో ఆశీర్వదిస్తున్నాడు. ముందు అధ్యాయాల్లో, ఆఖరి అధ్యాయాలు, ద్వితీయోపదేశకాండంలో సంపూర్ణమైన గ్రహింపుతో ఇశ్రాయేలీయులను ఆశీర్వదించాడు. చివరికి ఏం చెప్పాడు? అరే యాకోబు సంతానం, వాడు గమనించండి, మీ దేవుడిని పోలినవాడు ఎవడు లేడు, అది చూసుకోండి. యెషూరును దేవుని పోలినవాడు, ఆయనే నీకు శాశ్వతమైన దేవుడు, ఆయనే నీకు నివాస స్థలం. మేము శాశ్వతం కాదు, నాయకులం. చూపించాడు అక్కడ. ఆయన తన రెక్కల మీద మోస్తాడు. మళ్ళీ వారి గొప్పతనాన్ని చెప్తున్నాడు ఒకసారి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నేను మోషే యెహోషువలు కదా రక్షించింది, యెహోవా రక్షించినా నేను పోలినవాడు ఎవడు లేడు. నీ దృష్టి ఆయన మీద ఉంచు, ఆయన నీ మీద ఉంచుతాడు దృష్టి. ఇది నీ శత్రువులు నీ చేతికి ఇస్తాడు. ఖచ్చితంగా శత్రువులు ఉంటారు నీకు, కానీ నీ శత్రువులు ఏం చేస్తాడు అక్కడ చూపించాడు. ఇక్కడ చివరిలో ఇంకా చనిపోకముందు పలికిన చివరి మాటలు 29వ వచనంలో అవన్నీ చెప్పాడు. చెప్పి 34వ అధ్యాయంలో మాట చొప్పున పైకి వెళ్ళాడు.
ఒకనే రమ్మన్నాడు. ఇప్పుడు నో ఎంట్రీ ఫర్ యెహోషువకి ఏమీ లేదు. ముందు అనేక పర్యాయాలు యెహోషువ వెళ్ళాడు, ఇప్పుడు యెహోషువకు కూడా అనుమతి లేదు. ఒక్కనే తీసుకెళ్ళాడు, పితరులతో ఆయన పడుకున్నాడు, ఆయన సమాధి కూడా దేవుడే జయించాడు, ఆయన శరీరం విషయమే కూడా దేవుడే బాధ్యత తీసుకున్నాడు. అదంతా గతంలో ధ్యానించాం. ఎవడు తర్కించినా అవకాశం లేదు. అది యోధా పత్రికలో చూచాం. మోషే శరీరమును గురించి ఏమి ఇంకా జరిగేది లేదు, ప్రభు స్వాధీనం అంతే. ఎందుకంటే అందుకే దేవుడు చెప్పాడు, మోషే వంటి వాడు ఎవడు లేడు. వీళ్ళంతటో నమ్మకమైన వాడనేది పక్కనైతే నాతో ముఖాముఖిగా మాట్లాడిన వాడు ఇంకెవడు లేడు. కాబట్టి అటువంటి మోషే ఇప్పుడు లేడనేటప్పటికీ ఇశ్రాయేలీలకి చాలా ఒక రకంగా అయితే మోషే లేడన్న సంగతి వాళ్ళకి ఇంకా తెలియదు. తెలిసి దుఃఖపడుతున్నారే కానీ వస్తాడు మోషే. ఎందుకు? ముందు సీనాయి కొండ చాలాసార్లు ఎక్కుతూ వచ్చాడు, ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం. ఎక్కినప్పుడు ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. వస్తాడులే కానీ రాడు ఆయన. వారికి తెలీదు, వాళ్ళు ఇంకా అదే గురి, అదే ఆశ. కొద్దిమంది అయినా, అందరూ కాకపోవచ్చు, కొద్దిమంది అయినా వస్తాడు ఆయన. ఎలాగైనా వస్తాడు మోషే, ఎలాగైనా వస్తాడు ఆయన, వస్తాడు. ఎందుకంటే వారికి తెలుసు ఆయన శరీరంలో ఏమాత్రం ఏమీ లేదు, బలహీనత లేదు, లేదంటే సత్వేమీ తగ్గిపోలే. కళ్ళు కనపడినోడు కాడు, ఎలాగైనా వస్తాడు. ఈ మోషే ఎలాగైనా వస్తాడు. వారి దృష్టిలో మోషే అంతే. యవ్వన ప్రయాణంలో ఉన్నాడో ముసలివాడే, చనిపోయే వరకు మోసే వారికి యవనస్తుడే, ముందున్న నాయకుడు అంత అలాంటి వాడే. అటు ఆత్మలో ఇటు శారీరకంగా అన్ని విషయాల్లో మోషే యవనస్తుడే, వారికి వృద్ధుడు కాదు. ఆ కారణం చేత ఇంక ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎలాగోలాగా వచ్చేస్తాడు మోషే, ఎలాగోలాగా వచ్చేస్తాడు. ఈ సంగతులు జరుగుతున్న తరుణంలో యోషువకు తెలుసు ఏమని, మోషే ఇంక రాడు. అయితే యెహోషువ సైతం ఎదురు చూస్తున్నాడు. ఒక పక్క కలవరం, అభిషేకించబడ్డాడు కానీ మోషే ఇంకా ఉన్నాడు తోడు. అప్పుడు సంఖ్యాకాండం అభిషేకించబడిన తర్వాత ఇంకా ఉన్నాడు. కాబట్టి ఇంకా దేవుడు ఇంటర్ఫియర్ అయిపోయాడు. యెహోషువ గ్రంథం 1 వచ్చిన యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారులను మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే. దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా అప్పటి వరకు యెహోషువ దేవుని స్వరాన్ని ఎరిగి ఉన్నవాడు కాడు, కానీ దేవుని స్వరం ఎరిగిన వాడే. ఎవరితో ఉన్నాడు? మోషేతో ఉన్నాడు. గుడారంలోని బయటికి రాలే. ఏ గుడారంలోనికైతే యెహోషువని పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ గుడారంలో మోషే బయటకు వచ్చాడు, కానీ యెహోషువ బయటికి రాలేదని రాయబెడితే వచ్చింది. నిర్గమకాండంలో అనుకుంటా, సంఖ్యాకాండంలోను. కాబట్టి అంతగా దేవుని స్వరాన్ని విన్నవాడే కానీ మోషేతో మాట్లాడితే విన్నవాడు. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? మొట్టమొదటి మాట, నా సేవకుడైన మోషే మృతి పొందిన అనగానే యెహోషువ పరిస్థితి దేవునికి తెలుసు. అందుకే వెంటనే గ్యాప్ ఇవ్వలేదు. తర్వాత వెంటనే ఏమన్నాడు? కాబట్టి నువ్వు లే, ఇంకా నీవు నీ జనులందరూ యొర్దాను దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశానికి వెళ్ళాడు. ఇంకెక్కడ ఆగేది లేదు. మోషే చనిపోయాడని ఇంక నువ్వు ఆలోచించేదే లేదు. శిష్యులకి ఇచ్చాడు ముందు. అదే ఈ పీరియడ్ ఉంటుంది. మోషే కోసం కూడా వాళ్ళు ఏడ్చారు, కానీ ఏముంది? ఒక నిరీక్షణతో ఏడ్చారు వారు. మోషే చనిపోయాడు కానీ కొద్దిమందిగానే ఉంది, చనిపోయాడా లేదా, వస్తాడు. ఎందుకంటే స్టేట్మెంట్ ఇంకా దేవుడు ఇవ్వలేదు. కానీ మోషే చెప్పేశాడు, నన్ను ప్రభు పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నా. మోషే చెప్పి వెళ్ళాడు, ఖచ్చితంగా చెప్పకుండా వెళ్ళలేదు. రావద్దు, ఎవరు ఎదురు చూడొద్దు, చెప్పే ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు రమ్మన్నాడు. చూడండి 24వ అధ్యాయంలో చూడవలసిన లేదు, కానీ నిర్గమకాండంలో వెళ్తున్నప్పుడు చెప్పి వెళ్ళాడు, అయ్యా నన్ను దేవుడు పిలుస్తున్నాడు, పైకి రమ్మంటున్నాడు, మీరు ఉండండి, అహరోను హూరు మీరు వాళ్ళకి వ్యాజ్యకర్తలుగా ఉండండి, ఇశ్రాయేలీలకి వ్యాజ్యం తీర్చండి. యెహోషువ వస్తానన్నాడు, అయ్యా మధ్యవరకు రా. అక్కడి నుంచి ఇంకా ఆయన ప్రభానుమతించలేదు. నిర్గమకాండం 24వ అధ్యాయంలో మొదటిసారి సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే యొక్క స్థితి అది. చెప్పి వెళ్ళాడు, నియమించి వెళ్ళాడు. ఇప్పుడు యెహోషువను అభిషేకించి వెళ్ళిన వాడు ఖచ్చితంగా చెప్పి వెళ్తాడు, చెప్పకుండా వెళ్ళడు. మోషే దేవుడు పిలిచాడంటే చెప్పి వెళ్ళాడు, కానీ దేవుడు దాన్ని ఇప్పుడు కన్ఫర్మ్ చేయాలా.
కాబట్టి శిష్యులతో దేవుడు చెప్పాడు ముందు, ఇదే సాదృశ్య రూపకంగా క్రొత్త నిబంధనలోకి వెళ్తే చెప్పాడు శిష్యులతో కూడా. ఆ తరం వారికి సాదృశ్యంగా ఉన్న ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు లోకంలోనికి. ఆ తర్వాత ఆ సంగతులు చెప్పాడు, ముందు చెప్పలేదు. ఆ తరం వారిలో ఉన్న దేవునికి విరోధముగా వేగు చూడ్డానికి వెళ్ళి దేవుని అవిశ్వాసం కలిగి అవిధేయులైన ఆ తరం వారిని పోలిన ఇస్కరియోతు యూదా ఉన్నాడు వారితో. ఆ కారణం చేత ఇస్కరియోతు యూదా వారితో ఉన్నంత కాలం దేవుడు ఆ మహిమ గురించి చెప్పలేదు. ఎప్పుడైతే యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనంలో వెళ్ళిపోయాడు వాడు ఆ రాత్రి వేళ, 31వ వచనంలో ఇప్పుడు తండ్రి మహిమపరచబడ్డాడు, కుమారుడు కూడా మహిమపరచబడిన తర్వాత చెప్తున్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూడరు, మళ్ళా తర్వాత కొంతకాలానికి నన్ను చూస్తారు. ఇప్పుడు ఏమైంది? 14వ అధ్యాయంకి వచ్చేసరికి కలవరంతో నిండిపోయారు. అదే ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్లో ఈ మధ్య కాలంలో కూడా ఇశ్రాయేలీలకు అలాగే ఉంది. మోషే టు యెహోషువ మధ్యకాలం కొద్ది దినాలు ఎలా ఉంది? కలవరంతో ఉంది. హృదయం కలవరంతో నిండిపోయింది. అక్కడ 14వ అధ్యాయం నుంచి దేవుడు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మని గురించిన వాగ్దానం. ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం అంతట్లో అదే చెప్తున్నాడు దేవుడు. అక్కడ ఏం చెప్పాడు? మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను వెళ్ళేది ఎందుకంటే మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు గలవు, లేకపోతే మీకు చెప్పి ఉండేవాడిని. అయితే నేను మీకు ఇప్పుడు నేనున్న స్థలంలో మీరు ఉండేలాగా మీ కొరకే స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను. దానికి మార్గం నేనే, సత్యము జీవము నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళాడు. నేను వెళ్తున్నాను, నేను తండ్రి ఒకటే. నేను వెళ్తే మీ వద్దకు ఆదరణకర్త వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, ఆయన మీ లోకం ఇచ్చినట్లుగా కాదు నా శాంతిని మీకు ఇస్తాడు. ఇవన్నీ చెప్పాడు. ఎప్పుడు? ఈయన వెళ్తే జరగబోయే సంగతులు. అయితే హృదయం కలవరంతో నిండింది కాబట్టి మళ్ళీ చెప్పాడు. ఇక్కడ అదే పరిస్థితి యెహోషువకి. మీరు వెళ్ళాలి, నువ్వు లేచి వెళ్ళు, ఆ జనులకు నేను ఏదైతే వాగ్దానం చేస్తున్నా దాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవాలా, ఇచ్చేది యెహోషువయే. తర్వాత చూడండి, మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను. హిత్తీయుల దేశమంతయు పడమటి మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. కాబట్టి ముందుగానే సరిహద్దులు చూపించాడు. వెళ్ళాక కాదు, వెళ్ళక ముందే విశ్వాస యాత్ర అలాగే ఉంటుంది. వెళ్ళిన తర్వాత కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను ముందే చెప్తాడు వాక్యంలో నుండి. వెళ్ళిన తర్వాత కాదు. అందుకే నిరీక్షణ కలిగిన క్రైస్తవ జీవితం అంటే ఇదే. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలుసు. గురు చూడని వాళ్ళ వెళ్ళవసరం లేదు. నీకు గురు ఉంది. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం ఉంది. దాని కొరకు నీకు గురు ఉంది. ఆ గురి వద్దకు పరిగెట్టే క్రమంలో ఈ లోక సంబంధమైన సంగతులన్నీ వదిలించుకొని, ఈ భారాన్ని వదిలించుకొని పరిగెట్టడమే. అదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు యెహోషువకి. నువ్వు లే, వాళ్ళని తీసుకుని వెళ్ళు, అదిగో సరిహద్దులు. నీ స్థాయి ఏంటో తెలుసా? నీ యొక్క బలం ఏంటో తెలుసా? 5వ వచనం, నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుని ఎదుట నిలవలేక ఉండును, మోషే గల తోడైనను అలాగే నేను నీకు తోడైందును, నేను విడువను, నేను ఎడబాయను, నీ పురము కలిగి ధైర్యం ఉండు, నిశ్చయముగా నీవి ప్రజల స్వాధీనము నువ్వు చేస్తావు. పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా పెడుతున్నాడు. విమోచన దినం వరకు ముద్రించాను. అయితే యెహోషువ పరిశుద్ధాత్ముడు కాడు. యెహోషువ తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు ఆయన విడిచిపెట్టలేదు, కానీ దేవుడిని యెహోషువ విడిచిపెట్టిన కారణం చేత ఏమొచ్చింది? హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు అపజయం వచ్చింది. అయితే అందుకే స్పష్టంగా మోషే ద్వారా చెప్పబడిన సంగతుల విషయంలో జాగ్రత్తగా ఉండు. తర్వాత అదే మాటలు అంటాడు 7వ వచనం, చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడిగా ఎడమగానే ఇది చెప్తున్నాడు. ధైర్యంగా ఉండు, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు, నీకు అన్నీ ఇస్తాను, ఎవడో నీ ఎదుటి నిలవనాడు ఏ మనిషిని బ్రతుకు దినములన్నిట్లో. వీటన్నిటికీ ఒక షరతు పెట్టాడు. ఏంటంటే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ధర్మశాస్త్ర విషయంలో కుడిగా ఎడమ కానీ తలిపోకు. ఎప్పుడైతే దాని విషయమే చక్కగా ప్రవర్తిస్తావో
అప్పుడు పైన జరిగినవన్నీ నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము నీదే అవుతుంది. ఏ మనుష్యుడు నీ బ్రతుకు దినములన్నట్లు నీ ఎదుట నిలవలేడు. నువ్వు చేయవలసింది ఏంటంటే నా సేవకుడైన మోషే ద్వారా నీకు ఇచ్చిన ఆజ్ఞలు, ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు ఏం చేయాలా? కుడిగ్గా నడముగా దాని నుండి తొలగక చక్కగా ప్రవర్తించాల. అంతేకాదు, తర్వాత బోధింపక తప్పిపోకూడదు. ఇది కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇవే విషయాల్లో కూడా అదే మాటలు ప్రభు కూడా చెప్పాడు. అదే యేసునామాన్ని బట్టి భద్రపరచని దేవునికి చెప్పి తండ్రికి ఏం చెప్పాడు? దేవునికి యేసునామమున నీవు నాకు ఇచ్చిన నామాన్ని నేను వాళ్ళని భద్రం చేశాను, నీవు కూడా 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఈ శిష్యులను దేవుడికి అప్పగిస్తూ తండ్రికి, ఈ భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన ఈ శిష్యుల్ని, ప్రజల్ని, పిల్లల్ని నీ నామాన్ని బట్టి నేను ఏం చేశాను? కాపాడాను. ఇప్పుడు నువ్వేం చేయాలా? నీ నామాన్ని, నువ్వు నాకు ఇచ్చిన ఈ నామాన్ని బట్టే, దానిని బట్టి వాళ్ళని కూడా ఇప్పుడు భద్రపరచు. ప్రభువు చేసేది, తండ్రి చేసేది. మరి వీరు భద్రంగా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలా? 15వ అధ్యాయంలో చెప్పాడు, వారికి చెప్పాడు, ముందు చెప్పాడు, మీరు నాలో ఉండండి, మీలో నా వాక్యం ఉంచండి. ఈ రెండు నిలిచుండి మీరు ఫలిస్తారు. ఈ రెండు ఉంటే మీరు భద్రంగా ఉంటారు. ఈ రెండు ఉంటే ఎవరిని మిమ్మల్ని ముట్టుకోలేడు. మీరు నాలో ఉండాలా, మీలో నా వాక్యం ఉండాలి. బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకుని క్రీస్తుల్లో ఉండాలా. దేవుని ఆత్మ మీలో ఉండి దేవుని వాక్యం చేత నడిపించబడాలి. మీ హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే ఉంటామో మనలో ఆయన ఉంటాడు, మనం ఆయనలో ఉన్న కారణం చేత శత్రువు మిమ్మను ముట్టుకోడు. యోహాను పత్రికలో అదే అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. లోపల పెట్టాడు. అందుకే ఎవరైతే వాక్యము నిలిచి ఉంటారో ఆ వాక్యమును బట్టి పవిత్రపరచబడతారు. ఆ పవిత్రతను బట్టి దుష్టుడు మిమ్మల్ని ముట్టాడు. మీరు ప్రభులో పాలిభాగస్తులై ఉంటారు. అది అక్కడ జ్ఞాపకం చేయబడదు. ఈ ధర్మశాస్త్రాన్ని కింద విలువిస్తున్నాడు. అందుకే మోషే ద్వారా చెప్పించాడు ద్వితీయోపదేశ కాండంలో, నేర్పించి మీ పిల్లలకి, నువ్వు నేర్చుకో, తర్వాత నీ పిల్లలకి నేర్పించు. ఆ సంగతులు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్టు ఎల్లప్పుడూ దాని మీద ధ్యాస పెట్టుకునే దాని కొరికే. వాక్యం ముందు నిలిచిండు నిమిత్తమై, దేవుని ఎందు నిలిచిండు నిమిత్తమై, అలాగే వాక్యములో మనము నిమిత్తమై. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన సంగతులు. దానిని బట్టియే ప్రభుత్వం మనం ఉంటామో లేదా అనేది భూమి మీదే డిసైడ్ అయిపోయే సంగతి అది. నీవు ఆయనలో ఉండాలా, నీలో ఆయన వాక్యం ఉండాలి. స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే ఎప్పుడైతే నీలో ఆయన వాక్యం ఉండి కుడికి ఎడంగా తొలగవో నీవు చక్కగా ప్రవర్తిస్తావు. అంతేకాదు, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన సంగతుల విషయంలో నీవు బోధింపక తప్పిపోకూడదు. మొదటి నీ పిల్లలకు, తర్వాత నీ ఇంటి వారికి, తర్వాత నీకు అప్పగించబడిన ప్రజలకు. నీవు నాయకుడు, ఇప్పుడు బోధింపక తప్పిపోకూడదు. ప్రభు కూడా అదే చెప్పాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ఎవరైతే నమ్మారో వారికి చెప్తున్నాడు, ఎవరైతే శిష్యులుగా చేయబడ్డారో. అంటే మనకు దేవుడు చెప్పే మాటలు ఏంటంటే యోషువకు చెప్పినట్టు మనకు కూడా చెప్తున్నాడు, మీరు కూడా ఆయన వాక్యాన్ని బోధించండి. వాక్యం బోధించడం అంటే ప్రకటన ఇక్కడ స్టేజ్ మీద చెప్పడం అని అర్థం కాదు. మీ జీవితాల ద్వారా ప్రభుని కనపరచండి. మీరు మాట్లాడినప్పుడు వాక్యమును మాట్లాడండి, వ్యర్థమైన సంగతులు మాట్లాడొద్దని అర్థం. అక్కడ అనేక పర్యాయములు మందిరానికి వచ్చి కూడా మనం అనేక పర్యాయములు లోక సంబంధమైన సంగతుల గురించి మాట్లాడతాం. కానీ దేవుడు కోరేది అది కాదు. వాక్య సంబంధమైన సంగతులు, దేవుని వాక్యం, వాక్యం అంటే వాక్యమే. వాక్యం గురించి కామెంటరీల గురించి మాట్లాడలేదు. వాక్యం అంటే వాక్యమే. వాక్యం ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే ధ్యానిస్తూ పోతామో నా జీవితాల్లో ఖచ్చితంగా అభివృద్ధి కనపడుతుంది. అక్కడ నీకు ఫలిస్తాం. ఫలించకపోవడం గల కారణం ఏంటంటే వాక్యానికి బదులు వేరే వేరే సంగతులు మాట్లాడుకొనుట. దానికి వేరే సమయాలు ఉంటాయి. సమాజంగా కూడి ప్రభునామాన్ని వచ్చినప్పుడేమి, దేవుని ప్రతిగా నీవు కలిసినప్పుడేమి, దేవుని వాక్యమును నీవు ధ్యానిస్తే ఖచ్చితంగా చూడగలం. జీవితంలో అభివృద్ధి అనేది, ఫలింపు అనేది చూడగలం. ఫలింపు లేకపోవడం గల కారణం ఏంటంటే వాక్యానికి వెలుపడ అనేకమైన మనం ధ్యానించడాన్ని బట్టి, మాట్లాడుకోవడాన్ని బట్టి, బోధించుకోవడాన్ని బట్టి మన జీవితంలో ఫలింపు కనబడట్లేదు. చాలా ప్రాముఖ్యమైన సంగతి.
స్వాధీనపరుచుకునే సంగతులు స్వాధీనపరచుకోలేకపోతున్నాం. ఏ మనుషుడు ఎదుటి నిలవలేడని చెప్తుంటే వ్యతిరేకంగా అనేక మంది లేస్తున్నారు. కారణం ఏంటంటే నీలో నాలో వాక్యం నిలిచి ఉండట్లేదు. అదే యెహోషువకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ ధైర్యం ఇచ్చేది నీ వాక్యం, నిన్ను ఆదరించేది నీ వాక్యం. అది దేవుడు నీకు ఇచ్చాడు. దానిలో ఆనందించేదానికి బదులుగా తప్పిపోతున్నామేమో. అదే ఇక్కడ స్పష్టంగా దానికి కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోయావా, చక్కగా ప్రవర్తించలేవు. అందుకే నీవు ప్రవర్తించు, ఆ తర్వాత ఇతరులకు బోధించు. 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు దివరాత్రము దాన్ని ధ్యానించినలా ఎలాగూ చక్కగా ప్రవర్తించాలి, ఎలాగూ వర్ధిల్లాలో చెప్తున్నాడు. ఎప్పుడు ధ్యానించాలని? ఖాళీ ఉన్నప్పుడల్లా దివారాత్రం వాక్యమే నీ గురిగా పెట్టుకో, వాక్యాన్నే ధ్యానించు. నీకు వృద్ధి ఉంటుంది, నీ మార్గం చక్కగా నడవగలను. అది నీకు అర్థమవచ్చు, అర్థం కాకపోవచ్చు. దేవుని ఆత్మ నిన్ను నడిపించగలది, దాన్ని ధ్యానిస్తూ ఉండు. నీతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్యం విషయమై దానికి ప్రథమ స్థానం ఇచ్చి వేరే వేరే సంగతులు కాదు, ఎవరో వాక్యం గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది కాదు, నేరుగా నీకు పరిశుద్ధ లేఖనాలు ఇచ్చాడు, నేరుగా నాకు పరిశుద్ధ లేఖనాలు ఇచ్చాడు. మనం వాటిని వాడి యందు లక్ష్యం చేసి నీకు ఆత్మ ఇచ్చాడు, నాకు ఆత్మ ఇచ్చాడు, దేవుని ఆత్మలో నివసిస్తున్నాడు. ఆయన యొక్క సహాయం చేత వాక్యాన్ని ఎవరికి వారు ధ్యానించినప్పుడు ఎవరి దృష్టిలో ఎలా ఉందో కాదు, నీకేంటో మాట్లాడతాడు దేవుడు. ఎప్పుడైతే వారి వారి కోణాల్లో వారి వారి దృష్టిలో నీవు విన్నంతకాలం నీకు అర్థం కాదు నీ పక్షంగా దేవుడే మాట్లాడుతున్నాడు. అందుకే పలుమార్లు ప్రకటన గ్రంథంలో చూడవసరం లేదు, కానీ సంఘములకు ఇచ్చిన ప్రత్యక్షతను గురించి మాట్లాడతాం. ఎవరికి ఏ ప్రత్యక్షత అవసరం అలాగే ఇచ్చాడు. ఎఫెసు సంఘం ఏమన్నాడు? 7 సువర్ణ చూడక్కర్లేదు, దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలియాలంటే మధ్యలో వాడికి కానీ వాడికి తెలియదు వాళ్ళు ఏం పోయిందని. మొదట నీకుండినా బయటోడికి తెలీదు, లోపలడికే తెలుస్తుంది. లోపలికి వెళ్తే తప్ప తెలీదు. అందుకే 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించేవాడు నీ మధ్య ఉన్నాడు, సంఘం మధ్య. అందుకు తెలుసుకున్నాడు ఆయన ఏమని, మొదట నీకుండిన ప్రేమను వదిలితువని నీ మీద ఒకటి మాపోవలసి వస్తుంది. నీ సంగతులన్నీ తెలుసు. స్మరణతో అన్నాడు, మృతుడే మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు. ఎందుకంటే ఎవడు ప్రత్యక్షత వాడిదే. సువర్ణ సంఘంలో పరిస్థితులు తెలుసు మనకి. భయంకరమైన శ్రమలు కూడా వచ్చాయి. వాళ్ళు వెళ్తున్నప్పుడు శ్రమలు వచ్చాయా, విడుదలకు మార్గం ఇదని చెప్పట్లేదు. 10 దినములు మీకు శ్రమ కలుగును చెప్పాడు అక్కడ. కాబట్టి ఖచ్చితంగా మీ శ్రమ పడితే మరణానికి సిద్ధంగా అండి. ఎందుకంటే మీ దేవుడు ఎవరు? మృతుడై మరలా బ్రతికినవాడు. ఇలాగూ ప్రతి సంఘముతో పెర్గముతో అంటాడు. ఆ యొక్క తప్పుడు బోధలు వచ్చాయి. బిలాం బోధ 2 అంచెలు వాడియేనా, ఖడ్గం గలవాడు చెప్తున్నాడు, వాక్యమనే దేవుడు చెప్తున్నాడు. నికోలైతుల బోధ, బిలాం బోధ మీలో ఉన్నాయి. ఇలాగ ప్రతిదీ కూడా ప్రతి సంఘముతో ఎవరితో ఏ ప్రత్యక్షత అవసరం అలాగే మాట్లాడతాడు. అలాగే స్థానిక సంఘమైన మనతో వ్యక్తిగతంగా వేరువేరుగా మీరు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వేరువేరు అవయవాలుగా దేవుని శరీరంలో చేర్చబడిన మీతో మనతో దేవుడు అట్టి ప్రత్యక్షత ఇస్తాడు. ఎవరికి ఏది కావాలో అదే ఇస్తాడు, ఎవరికి ఏది అవసరమో అదే ఇస్తాడు. స్మరణాది ఎఫెస్కి ఎవడు, ఎఫెస్ అయితే పెర్గెముకి ఎవడు, పెర్గెము తుయితరకి ఎవడు, తుయితర లవదేశ, ఇంక ఏది ఇవ్వడు. తార్దీసే ఫిలదెల్ఫియా లవదక్య. ఏ సంఘానికి ఆ సంఘానికి ప్రత్యక్షత. నీకు కూడా అంతే. స్థానిక సంఘముగా మనకు ఇవ్వండి ప్రత్యక్షత వేరే, అలాగే వ్యక్తిగతంగా ఆయా అవయవాలుగా నీకు నాకు ప్రభు కనపరుచుకునే ప్రత్యక్షత వేరే. ఇది ఎరగాలంటే నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళాలా, మధ్యలో మీడియేషన్ కాదు. ఏ మధ్యవర్తి అక్కర్లేదు. ఎందుకని చెప్పాడు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు, అంతే. వేరే ఎవరు అక్కర్లేదు, నీ కొరకే నా కొరకే. నీవు ఆ మీడియేషన్ కోసం వెళ్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఆయన క్షమాపణలో నీవు పాలు లేదు, దాన్ని నమ్మలేదని. ఉదాహరణకి యోసేపు తన జీవితంలో తన సహోదరులను క్షమించాడు లేదా? తండ్రి ఉండగానే క్షమించాడు. క్షమించేమన్నాడు? సంపూర్ణంగా క్షమించాడు. ఏడ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. మీరు నన్ను పంపడం కాదు, దేవుడే నన్ను మిమ్మల్ని పోషించడానికి ముందే పోషకుడికి ఇక్కడ పెట్టాడు అన్నాడు.
ఇన్ని చేసిన తర్వాత కూడా సహోదరులు ఆ క్షమాపణ స్వీకరించారా? స్వీకరించలేదు వారు. కాబట్టి అది మనం చూస్తాం. అందుకే వారు వాళ్ళకు మధ్యవర్తిని పెట్టుకున్నారు. నేరుగా పిలిచాడు కదా, నేరుగా మాట్లాడాడు, కానీ వాళ్ళు ఆ క్షమాపణ ఎన్నటికీ అది నిజంగా ఎంచుకోలేదు వారి జీవితాల్లో. యోసేపు జీవితంలో నిజంగా క్షమించాడు, ప్రభువు కూడా నిజంగా క్షమించాడు. అది తీసుకున్నంతసేపు నీకు నాకు ఇబ్బందే. వాళ్ళు ఇంకో మధ్యవర్తిని పెట్టుకున్నారు. అందుకే తండ్రి ఉన్నంతసేపు బాగానే ఉంది. ఇప్పుడు తండ్రి చనిపోయాడు 49లో. ఇప్పుడు 50 అధ్యాయంకి వచ్చేసరికి తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు వరకు పగ తీర్చుకోలేదు. ఇప్పుడు మా మీద పగ తీర్చుకుంటాడేమో అని ఎవరిని పంపించారు? ఇప్పుడు మధ్యవర్తిని పంపించారు యోసేపు దగ్గరికి. ఎవరు? సహోదరు. అక్కడికి యోసేపు తగ్గించుకొని చెప్పాడు. కానీ నేను ఆ జీవితంలో అదే చూసుకోవాలి. ఒకసారి మధ్యవర్తి క్రీస్తు యేసు నరుడు అని చెప్పిన తర్వాత వేరే మీడియేషన్ అవసరం లేదు ప్రభుకి, నీకు, నాకు. నేరుగా ఆ గొర్రెలు ఆయన స్వరాన్ని వినవలసిందే. వినగలవు. నువ్వు ఆయన గొర్రెవైతే ఆయన స్వరం నీకు తెలుస్తుంది. నీ గురించి ఆయనకి తెలుస్తుంది, ఆయన గురించి నీకు తెలుస్తుంది. అది నువ్వు ఎరగాలి. ఎందుకు ఈ యొక్క ఉపదేశం అంటే దేవుని స్వరం నీకు వినిపింప చేయ నిమిత్తమే, దానికి అలవాటు చేయ నిమిత్తం, అంతే. ఏ మధ్యవర్తి ఉండడు, ఆయన ఒక్కడే క్రీస్తు యేసును నరుడు, అంతే. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మొదలు మధ్యవర్తిని తీసుకురావాల్సిన అవసరం లేదు. అనేక పర్యాయములు దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో సహాయకాలు, ఆ డిక్షనరీ, ఈ డిక్షనరీ, ఆ సంగతులు, ఈ సంగతులు వ్యర్థమవి. ఒకవేళ నీకు జ్ఞానం రావచ్చు, ఒకవేళ వాక్యం చక్కగా అర్థమైనట్టు అనిపించవచ్చు ఇంటలెక్చువల్ లోపల జ్ఞానానుసారముగా, కానీ నీ ఆత్మీయ జీవితానికి ఎందుకు పనిచేయదు? అది ఎందు నిమిత్తం అంటే దేవుడు నీతో మాట్లాడతానంటే దేవుని ద్వారా వచ్చే మాటలు వినకుండా ఒక మధ్యవర్తిని ఏర్పరచుకొని వాడిని పంపించడం అనేది దైవిక్రమం కాదు. చెప్పాడు ఆయన, నేనే మధ్యవర్తిని, ఇంకా వేరెవరు లేరు. నేరుగానే మాట్లాడతాడు నీతో. అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు ఎల్లప్పుడూ నువ్వు ధ్యానించే కొలది ఆయన నీతో మాట్లాడతాడు. లోబడే కొలది నీకు చూపిస్తాడు నీకు మార్గం. మాట్లాడతాడు, వింటావు, లోబడాలా. నువ్వు ఎంత త్వరగా దేవుడు చెప్పిన దానికి లోబడితే తర్వాత మెట్టి చూపిస్తాడు, ఒకేసారి చూపించడు ఆయన. కాబట్టి అదే పలుమార్లు చెప్తాను 105వ వచనంలో, నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగంటే, ఆ వెలుగు ఫ్లడ్ లైట్ కాదు, అది దీపం అంతే. ఒక అడిగేశాక తర్వాత అడుగు కనబడుతుంది, అప్పటి వరకు కనబడుతుంది. నువ్వు ఇదే చూపిస్తే వాక్యం కనబడుతుంది, నువ్వు ఇదే చూపించాలా, అడుగు వేయాలా. దీపమే కదా, వాక్యమే కదా కనబడుతుందంటే అక్కడే ఉంటావు. నీకు కనబడినా నీ ముందున్న అడుగు దూరం కనబడినప్పుడు అడిగేసి చూడు, తర్వాత అడుగు కనబడుతుంది నీకు. విధేయత చూపిస్తే కనబడుతుంది. ఇదే చూపించకపోతే ఆయన మాట్లాడు, బయట సంగతులు తెలుస్తాయి. జ్ఞానం ఎక్కువే కలిసి బరువు ఎక్కువే, అక్కడే ఉంటావు తప్ప ముందుకు వెళ్ళలేవు. బరువు తీసుకోవాలి, తీసివేసుకోవాలా. ఈ భారం అంతా తీసేయాలా. తీసేస్తే కానీ ముందుకు త్వరగా వెళ్ళలేవు నీ ముందున్న పందెంలో. అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ యెహోషువకి. నీ వాక్యం మీద దృష్టి ఉంచు, వాక్యాన్ని బోధింపకు తప్పిపోకూడదు. కుడిగా ఎడంగా తొలగకుండా చక్కగా ప్రవర్తించాలంటే వాక్యం ముందు నిలిచిండు. నా సేవకుడైనా నీ యజమానుడైన మోషే చెప్పాడు ఈ సంగతులు నీకు. లోబడుండు, నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నిత్యం నిలుస్తుంది, దాని మీద మనసు ఉంచండి. ఆ వాక్యమే భూమి మీదకి వచ్చాడు, ఆయన ఆరోహణ అయ్యాడు. కానీ వాక్యము, పౌలు కూడా అంటాడు, వాక్యం బంధింపబడి ఉండలేదు. నేరస్తున్నాయి, నేను బంధింపడినట్టు కనబడినా దేవుని వాక్యము తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయంలో అదే చెప్తాడు. బంధింపబడి ఉండలేదు, దేవుని వాక్యం బంధించబడేది కాదు. ప్రభావం కలిగింది, అది బలమైంది. అది యెహోవా స్వరమును గురించి మాట్లాడతాడు కీర్తనాకారుడు. ఇది లేళ్ల నేను చేయను. కాబట్టి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, దాని ప్రభావం కనబడుతుంది అక్కడ. క్రొత్త నిబంధనలో ప్రభువు చెప్తాడు, ఆయన తన వాక్కును పంపి బాగు చేశానంటాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అంటాడు 15వ అధ్యాయం యోహాను సువార్తలో. ఆ వాక్యానికి ఉన్న ప్రభావాన్ని చూపిస్తున్నాడు. మాట చేత సమస్త సృష్టిని చేసిన వాడు ఆ మాట యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఆ వాక్యం యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు యెహోషువకి. మోషే బ్రతికి మీకు చూపించింది దేవుని వాక్యం. మోషే ద్వారా మీకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆయన నా సేవకుడు, నా సేవకుడైన మోషే యొక్క ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం నీవు అనుసరించాలా, బోధింపక తప్పిపోకూడదు. అప్పుడు నువ్వు
నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తించగలవు. ప్రభు కూడా అదే నేర్పిస్తున్నాడు నీకు నాకు. దేవుని వాక్యానికి అంత ప్రథమ స్థానం ఇవ్వాలని నేర్పిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన వాగ్దానాల విషయంలో మర్చిపోయే దేవుడు కాదు. ఎక్కడో ఆదికాండము 12వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు, దాని కొరకు నేటి వరకు మాట్లాడుతున్నాడు ఇప్పుడు యెహోషువతో. ఎందుకంటే దానికి రిజల్ట్ ఇవ్వాల్సింది యెహోషువే. అంటే ఫైనల్గా ఆ కనానులో ప్రవేశింపజేసి విశ్రాంతి కలిగజేయవలసింది యెహోషువే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానముల విషయమై, మోషే కాదు, యెహోషువ ఇవ్వాలి. అందు నిమిత్తమై యెహోషువను ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, దాని వైపు చూపిస్తున్నాడు. నువ్వు నీ ఇష్ట ప్రకారం కదా, వాక్య ప్రకారం వారు స్వాధీనం చేసుకుంటారు. కనానంటే దేవుడు మన ఉంచిన స్థాయి, అది విజయ జీవితం, అది స్వాధీనపరచుకున్న వాళ్ళు సంతోషంగా ప్రభువునందు ఆనందించి ప్రభు కొరకే సిద్ధపరచబడిన, ప్రభు మానవుని కొరకే లేదంటే రక్షణ పొందిన నీ కొరకే, సంఘము కొరకే సిద్ధపరిచిన సంగతులు కనానంటే. కాబట్టి దాని కొరకే ఆ పరిశుద్ధ స్వాస్థ్యంలోనికి నన్ను ప్రవేశింపజే ముందు ఈ మాటలు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత చూడండి 10వ వచనం, క్షమించండి 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగుండు, దిగులు పడకము, జడేకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడే ఉంటాడు. చూపిస్తున్నాడు, నీ ప్రభువు నీతో ఉంటాడు. పలుమార్లు చెప్తున్నాడు ఈ మాటలు, ఎందుకంటే అంత భయం ఉంది యెహోషువకి. ఏం భయపడద్దు, నీ దేవుడు నీతో ఉన్నాడు. మోషే లేడు, కానీ మోషే దేవుడైనా నీ యెహోవా ఉన్నాడు. ఆయన కూడా దేవుడు. మీ దేవుడు నీతో ఉండగా నీకెందుకు భయం అక్కర్లే, జడవ అవసరంలే, ముందుకు నాడు. పలుమార్లు అదే మాటలు, ఎందుకంటే వాక్యమని దృష్టి ఉంచి నిమిత్తమై. వాక్యాన్ని తనలో ఎప్పుడు దేవుడు తోడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా విశ్వసించిన వారికి ఎప్పుడు హృదయంలో ఉంటాడు, విడిచిపెట్టి వెళ్ళడు. అనేక పర్యాయములు విశ్వాసములమైన మనము, దేవుని పిల్లలమైన మనం ఆయన ఉన్నాడనే గ్రహింపు మనం కోల్పోతామేమో, కానీ ఆయన ఎల్లప్పుడూ మీలో ఉండుటకై, మనలో ఉండుటకై ముద్రించబడిన వాడు. విశ్వసించగానే మన పాప క్షమాపణ అనంతరం పరిశుద్ధపరచబడిన హృదయంలోనికి వచ్చి పరిశుద్ధమైన ఆత్మగా నివసించటకై మనలోనికి పంపబడిన పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. అయితే మన చేతిలో ఉంటుంది, దేవుడు మనతో ఉన్నాడన్నట్లుగా స్పర్శ కలిగి ఉన్నామా లేదా అనేది మన చేతిలో ఉంటుంది. స్పర్శ కలిగి ఉంటే పరిశుద్ధాత్మనికి లోబడి ఆయనకి ఇష్టంగా జీవిస్తాం, ప్రభువైన యేసుక్రీస్తుకి. లేకపోతే పరిశుద్ధాత్మని దుఃఖపరిచి దేవుని స్వరూపాన్ని కోల్పోయేవారంగా ఉంటాం. మన చేతిలోనే ఉంటుంది. అందుకే గత ప్రభు దినాన్ని కూడా అనుకుంటూ చూస్తూ వచ్చినాం. దావీదు విషయంలో ఒంటరిగా ఉన్నాడు, దేవుడు తనకు పెట్టిన రాజరికంలో తాను వెళ్ళవలసిన చోటికి తాను వెళ్ళలేదు. వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరే సమయంలో తాను సైన్యానికి ముందర ఉండవలసిన రాజు ఎక్కడున్నాడు? యెరూషలేములో నిలిచిపోయిన రాయబెడుతుంది సమయంలో 2వ గ్రంథం 11వ అధ్యాయంలో. కాబట్టి పెట్టిన స్థానంలో లేడేమో, వంచిన స్థానంలో నువ్వు లేకపోతే శత్రు ప్రేరేపించి శోధన కలిగజేస్తాడు. దైవ చిత్తానుసారంగా నేను మార్గంలో దేవుడు పెట్టాలని ఆశ కలిగి దేవుడు నడిపిస్తుంటే నీ సొంత మార్గం నువ్వు ఎన్నుకుంటే, ప్రభు చిత్తానికి లోబడకపోతే వెంటనే శోధకుడు వస్తాడు, వెంటనే నశించిపో. శోధన వస్తుంది నీకు. శోధన చేయించడానికి ప్రభు తన వాక్యాన్ని పంపుతాడు. ఆ వాక్యం వైపు తిరగకుండా అనుదినము వాక్యాన్ని ధ్యానించవలసిన వాడు బోధింపక తప్పు. రాజు విషయంలో కూడా అంత అనుదిన వాక్యం పట్టుకుని ఉండాలి. అలాంటి వాడు అనుదిన వాక్యం చదివి ఉంటే, వాక్యాన్ని పట్టుకుని ఉంటే, 119వ కీర్తనలు అంటాడు, నేను ఎదురు పాపం చేయకున్నట్లు నా హృదయంలో. ఆ వాక్యం ఏమైంది ఇప్పుడు? లేదు. అనుదినము ధ్యానించవలసిన వాక్యం తన చేత లేని కారణాన్ని బట్టి శత్రు చేత మోసపరచబడ్డాడు. బత్షెబ విషయం ధ్యానించాం గతంలో. దేవుడు తనకు తోడుగా ఉంటాడన్న వాగ్దానం దావీదు కూడా చేయబడింది. ఎల్లప్పుడూ నాతో ఉన్నామన్నవాడు కొండలలో లోయల్లో ఉన్నప్పుడు, ఇరికిపోయిన పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడన్నవాడు, బలమైన ఫిలిస్తీని సైన్యం వచ్చినప్పుడు, గొలియాతు ఎదురుకుండా ఉన్నప్పుడు దేవుడిని కలిగిన వాడు ఇప్పుడు ఏమైంది? అది ఉండవలసిన స్థలంలో లేడు. దేవుడు పెట్టిన స్థాయిలో, దేవుడు పెట్టిన స్థలంలో తాను లేడు. శోధన వచ్చింది.
వాక్యం పట్టుకోలేదు, శోధన జయించలేకపోయాడు. ఇంకా సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము, సొంత సంగతులు, ఊరియా వచ్చి బుద్ధి చెప్తున్నాడు ఒక పక్క, డైరెక్ట్గా ఒక ఇండైరెక్ట్గా, అయినా బుద్ధి రాలే. ఎంతవరకు వెళ్ళిపోయాడు? కారణం ఒకటే, అనుదినము దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన వాడు. మొదటి కీర్తనలు అందుకే స్పష్టంగా చెప్పాడు, అది ధ్యానించవలసిన వాడు ధ్యానించలేదు. ధ్యానించుంటే దేవుడు తను తప్పినప్పుడే చూపించేవాడు, తప్పించుకునే మార్గం చూపించేవాడు, శక్తి ఇచ్చేవాడు, విజయం ఇచ్చేవాడు. యోసేపు అలా చేయలే. యోసేపుకి ఎంతకన్నా హ్యాపీ అసలు అన్ని పరిస్థితుల్లో తన వాళ్ళు ఎవడు లేడు, ఎవడో చూడ్డు. అలాంటి పరిస్థితుల్లో పోతీఫర్ భార్య వచ్చినప్పుడు, పోతీఫర్ కూడా తెలుసు తన భార్య విషయం, అడగడానికి ఎవడు ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తనతో ఉన్నాడనే స్పర్శ కలిగి ఉన్నాడు. నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటాను, నేను దేవుడు తనతో ఉన్నాడనే సెన్స్, గ్రహింపు యోసేపుకు ఉంది. ఎవరికి లేదు? దావీదుకి లేదు. దేవుడు జాగ్రత్త పడాలి. అందుకే ప్రభు ఎల్లప్పుడు నీతో ఉంటాడు. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డావు అనుదిన మన జీవిత యాత్రలో. అందుకే అన్నాడు ఆయన, మా అనుదిన ఆహారం నేడు మాకు ఎప్పటికప్పుడు అవసరం. ఆయన పరిశుద్ధత కాపాడవలసిన బాధ్యత నీకు నాకు ఇచ్చాడు. పరిశుద్ధపరిచిన తర్వాత ఇప్పుడు ఆయన పరిశుద్ధత కాదు కాపాడాల్సిన, ఆయన పరిశుద్ధత అంటే ఆయన పరిశుద్ధుడే. ఆయన శరీరంలో నీవు చేర్చబడ్డావు, పరిశుద్ధిగా చేయబడి నీ పరిశుద్ధత కాపాడుకోవడం ఆయన పరిశుద్ధి కాపాడడం అంటే. ఆయనకి నువ్వే సహాయం చేయక్కర్లే, నీ పరిశుద్ధి నువ్వు కాపాడుకోవడమే. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు సంఘం అంటే. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పరిశుద్ధత కాపాడుకోవాలా, తమ ఘటమును కాపాడుకోవాలా పరిశుద్ధత ఎందు. అదే దేవుని చిత్తం. భయముతో వణుకుతో సొంత రక్షణ కాపాడుకోవడమే పరిశుద్ధత కాపాడుకోవడం అంటే. ఎలాగూ దేవుని వాక్యం చేత, వేరే మార్గం ఏమి లేదు. దాని కొరకే వాక్యమును ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తాను అప్పగించుకుని దానికోసమే. వాక్యము, ఆ వాక్యం ఇచ్చిన దానికోసమే, నీ కొరకే నా కొరకే ఆయన అప్పగించుకున్న దానికోసమే. ఆ వాక్యం శరీరధారిగా వచ్చి నీకోసం నా కోసం అప్పగించుకున్న కారణం ఏంటంటే ఆ వాక్యం అర్థం అవ్వాలా, ఆ వాక్యం నీకు నాకు పరిశుద్ధపరచాలా, ఆ వాక్యం నిన్ను నన్ను ప్రభు యొద్దకు, ప్రభు సారూప్యంలోనికి తీసుకొని రావాలా. దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇవంతే విలువైన సంగతులు మాటి మాటికి చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మోషే చెప్పి 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 చివరిలో ఎన్నిసార్లు చెప్పాడు, మీ కుమారులకు బోధించండి, మీ కుమారులకు వాళ్ళకి అభ్యసింపజేయండి. ఇవే సంగతులు, ఇవి మీ పితరులు ఎలా తప్పిపోయారు, మీ పితరులు ఎలా తప్పిపోయారు, వారు మెడవంచిన ప్రజలు, నేను బ్రతుకుండగానే మీరు తిరుగుబాటు చేస్తున్నాను, నేను ఇంకా సజీవుండే ఉండగానే ఎలా ఉంటాయి, నేను చనిపోతే పరిస్థితి ఏంటి, మేలు కోరుకోండి, జీవాన్ని కోరుకోండి, వాక్యాన్ని కోరుకోండి. ఎన్నిసార్లు చెప్పాడు మోషే. చెప్పి 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 యెహోషువ చేతికి అప్పగిస్తున్నాడు. ఇప్పుడు మెట్టుకు యెహోషువ కూడా అంతే రీతిగా ప్రయాసపడ్డాడు. తర్వాత దేవుని స్వరాన్ని విన్నాడు. ఈ యొక్క గ్రంథమంతా మనం ధ్యానిస్తూ వస్తే దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుడు ఏం చెప్తే అట్లానే దాదాపుగా చేశాడు. ఒక హాయ విషయంలో తప్ప, స్వాస్థ్యాలు పంచి ఇచ్చే విషయంలో అయితే కొద్దిమందిని ఉండనిచ్చారు వారు, ఎబుసీఎల్ని కొద్దిమందిని సంపూర్ణంగా స్వాధీనం చేసుకోకపోయినా చనిపోయే ముందు యెహోషువ కూడా అదే చెప్తాడు. ఇంకా ఒక నమ్మకమైన పనివాడిగా దేవుని కొరకే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను, మీరు ఎవరిని సేవిస్తే జీవించుకోండి. సిద్ధపరిచాడు. మళ్ళా ఆయన యెహోషువ అలా చెప్పి వెళ్ళిపోలే, ప్రజలందరితో చెప్పించాడు. ఏమని? మేము కూడా అంతే, ఆ దేవుడిని యెహోవా మాటే వింటాం, ఆయన మాటే చేస్తాం, ఆయనకి లోబడతాం, ఆయనే మా దేవుడు, తప్పిపోం. చేశారు అలాగే. యెహోషువ ఉన్నంతకాలం, యెహోషువ తర్వాత ఇశ్రాయేలీల్లో పెద్దలు ఉన్నంతకాలం వారు అట్లనే ప్రవర్తించారు. యెహోషువ గ్రంథం చివరి అధ్యాయాల్లో న్యాయాధిపతుల గ్రంథాల సంగతులు కనబడతాయి. మోషేకి రీప్లేస్మెంట్ ఎవడో లేడు, తిరిగిలేదు అందులో. ఇప్పుడు యెహోషువ వచ్చాడు. యెహోషువ కూడా ఎవరిని సిద్ధపరిచాడు? మోషే యెహోషువని సిద్ధపరిచినట్లుగా యెహోషువ కూడా పెద్దలను సిద్ధపరిచాడు. యెహోషువ చనిపోయినా ఇశ్రాయేలీయుల దేశంలో పెద్దలు బతుకున్నంత కాలం ప్రజలందరూ యెహోవానే సేవించారు. ఆ తర్వాత ప్రాబ్లం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అవన్నీ తర్వాత ధ్యానిస్తాం, కానీ యెహోషువ ప్రారంభిస్తున్నాం కాబట్టి.
తర్వాత ఒక మాట వాడాడు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో, యెహోవానైనను యెహోవా ఇశ్రాయేలీయుల కొరకే చేసిన కార్యములైనను. ప్రాబ్లం అక్కడ వస్తుంది, జాగ్రత్త పడాలి. ప్రాబ్లం ఎవరిది ఇప్పుడు? ప్రాబ్లం ఎవరిది? తప్పెవరిది? అక్కడ రాసిన దాని ప్రకారం తప్పెవరిది? యెహోవానైనను లేదంటే ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం వచ్చిందంటే తప్పెవడిది? యెహోషువ తప్పు ఎప్పుడు? బోధించకపోతే. మోషే తప్పు యెహోషువకు బోధించకపోతే. ఇశ్రాయేలు పెద్దల తప్పు తర్వాత తరం వారికి బోధించకపోతే. మరి వాళ్ళు బోధించలేదో వీళ్ళు వినలేదో మనకు తెలియదు. అయితే అక్కడ ఏ కారణం ఏమైనా తరమే వచ్చేసిందంట. ఏ తరం? యెహోవాను తెలీదు, ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యాలు తెలియదు. అందుకే కదా దేవుడు మాటికి మాట్లాడుతున్నాడు, నీ తర్వాత తరం సిద్ధపరచు. నీతో నాతో మాట్లాడేది అందుకే. నువ్వు నేర్చుకున్నావు మంచిది, తర్వాత తరం నీ పిల్లలనే కాదు, వారే ప్రథమ స్థానం. కానీ వారనే కాదు, నీ మార్గం ముందు ఎవరు కనపడుతున్నారో, నీ ఇటుపోరు ఎవరు ఉన్నారో, నీ వాక్యాన్ని గురించి నువ్వు మాట్లాడితే వాడికి వినపడుతుంది. నువ్వు నేరుగా వాడికి చెప్పవసరంలే. మీ ఇంట, అందుకే అంటాడు, మీ ఇంట మీరు పడుకునే ముందు, లేదంటే లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు ఏం చేయాలి? వాక్యం మాట్లాడు. నువ్వు మాట్లాడుకుంటే వాడికి వినపడుతుంది. అది జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు వాడికి చెప్పక్కర్లే, అనుజనుడికి నువ్వు మాట్లాడుకో చాలు. నీ వాక్యం తప్ప నాన్న చెత్త మాట్లాడుకోవడం వల్ల రోమాపత్రిక 2వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఇందుని బట్టి కదా నా నామం అనుజనుల మధ్య దూషింపబడుతుంది. కానీ వ్యర్థమైన సంగతులు కాదు. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం, దేవుని వాక్యం నీ కొరకే నా కొరకే. అది మాట్లాడుకో. అది నిన్ను పవిత్రం చేస్తుంది, నీకు ఆయన ప్రత్యక్షతను అధికంగా తీసుకుని వస్తుంది, అనేకులకు అది ఆశీర్వాదకరంగా చేస్తుంది. నీ మాట ఎందుకు పనిచేయదు? క్రీస్తుని గురించిన మాట విశ్వాసంలోకి నడిపిస్తుంది. నీ మాట నా మాట ఎందుకు పనిచేయదు? ఎంత యుక్తిగా, ఎంత వివేకముతో, ఎంత వివేచనతో, ఎంత జ్ఞానానుసారంగా దేవుని వాక్యం బోధించినా ఎవడు మారుమనసు పొందడు. అయితే అది క్రీస్తుని గురించిన మాట అయితే అది విశ్వాసం కలిగిస్తుంది. ఎవరి హృదయాల్లో? ఎవరి హృదయాల్లో? రోమా 10:17 వినిన వారి హృదయాల్లో. క్రీస్తుని గురించి నువ్వు మాట్లాడితే ఆ మాట వింటారు, కాగా వినుట వలన విశ్వాసం వస్తుంది వారికి. అది నీకు వచ్చింది కదా వినుట వల్ల. అదే మాట నువ్వు మాట్లాడితే విన్నవాడికి విశ్వాసం. క్రీస్తుని గురించిన మాట మాట్లాడు, లేఖనాలు మాట్లాడు, లేఖనాలు సంభాషించు, లేఖనముల గురించి ధ్యానించు, దానిలో ఉన్న క్రీస్తుని గురించి ధ్యానించు. లేని కారణమున నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని నామం అన్యజనుల మధ్య దోషినే. వేరే వేరే సంగతులు కాదు, వేరే వేరే మనుషులు కాదు, వేరే వేరే నాయకులు కాదు, వేరే వేరే సంగతులు కాదు, నీ ప్రభు నీకు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే వారు అలా మాట్లాడుకోలేదేమో, మోషే చెప్పినట్టు వాళ్ళు అలా ప్రవర్తించలేదేమో, వాళ్ళ ద్వారబంధాలకి గమనికి దేవుని వాక్యం లేవేమో, చేతికి నడుము కన్నుల నడుము బాస్కంగా లేవేమో దేవుని వాక్యం. నడిస్తే, కూర్చుంటే, పడుకుంటే త్రోవల్లో దేవుని వాక్యం ఉంటే అలాంటి తరం వచ్చేదా? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకే చేసిన కార్యములైనను ఎరుగని తరం వచ్చింది. కాని సంగతులే చేస్తారు వారు. తెలియనివాడు ఏం చేస్తాడు? తెలియని పనులే చేస్తాడు. దేవుడు చెప్పిన మాటలు వాళ్ళకి తెలియకయే ఇప్పుడు యెహోవా వారికి శత్రువు అయిపోయాడు. వారి శత్రువులకు తోడైపోయాడు. ఆయన బయలుని ఆశీర్వాదం వైపు వెళ్ళిపోయారు వారు. లేదు మేము పూజించట్లేదు అంటారేమో. ప్రభు యొక్క మార్గాలకు వ్యతిరేకంగా సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం వచ్చేస్తుంది. తెలుసో తెలియక వచ్చేస్తుంది. జాగ్రత్త పడు సమయం ఉండగా. దేవుడు నీకు నాకు ఇచ్చిన స్థాయి సామాన్యమైన స్థాయి కాదు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని నీకు నాకు చెప్పిన మాట సామాన్యం కాదు. అది మైక్లో సువార్త చెప్పడం కాదు అని అర్థం. ఇక్కడ యెహోషువకు సామాన్యంగా చెప్పాడు. నువ్వు బోధించి తప్పుకోకు. పగలు రాత్రి దివారాత్రులు దాన్ని ధ్యానించి నువ్వు చక్కగా నడుచుకుంటావు. నీ మార్గాల వర్ధలు చేస్తాడు ఆయన. అప్పుడు ఇతరులు చూస్తారు. చూసి
అనేకులు దాన్ని చూచి అంటాడు. అందుకే 40వ కీర్తనలో అప్పుడు ఆయన విశ్వాసం ఉంచుతారు, ఆయన భయభక్తులు కలిగి ఉంటారు. అదే ప్రభు యెహోషువ ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువ ఏం తప్పిపోలే, మోషే తప్పిపోలేదు, యెహోషువ కూడా తప్పిపోలే, చదుపరిచాడు. తర్వాత పెద్దలు తప్పిపోలే. తర్వాత వచ్చింది ఒక తరం, వారు యెహోవానే ఎరగరు. చిన్న హిస్టరీ చదివితే చాలు, యెహోవా వారి కొరకే చేసిన కార్యాలు ఎవరికి తెలిసింది? రాహాబుకే తెలిసింది. యెహోషువ 2లో అనుకుంటా. మాకు తెలుసు అంటది రాహాబు, మేము ఎరుగుదాము అంటది. చూడండి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. చదువు. నేను ఎరుగుదును. ఎవరు? అన్య స్త్రీ. కాబట్టి బయటోడికే తెలిసింది కదా, వాళ్ళకే కదా. అక్కడ ముందు మోయాబీలకి తెలుసు, మనకు అక్కడ ముందు ధ్యానించాం సంఖ్యాకాండంలో, మాకు తెలుసు అంటారు. బయటోళ్ళకి తెలుస్తుంది ఈ మహత్కార్యాలు. ఆయన్ని అనుభవించినోడు చెప్తాడు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాన్ ఏమంటాడు? ఈయన తప్ప లోకమంది దేవుడు లేడని నేను ఎరుగుదని అంటాడు అనుభవించిన తర్వాత. రాజుల గ్రంథం 5వ అధ్యాయం చదవండి. నేను ఎరుగుదును, నాకు తెలుసు, అనుభవించాడు. రాహాబు వింది, ఈయనేం చేశాడు? టేస్ట్ చేశాడు, రుచి చూశాడు. బయటోడికి తెలుస్తుంది, లోపల ఉన్న నీ సంగతి ఏంటి? ఎంట పొట్టి అలవరచబడిన సంగతి ఏంటి? భుజించేయడమేనా? ఏది పెడుతుంది? నీ యజమానుడు ఎలా ఉన్నాడు? అబ్రాము 14వ అధ్యాయం ఆదికాండంలో రాజీ పడ్డే. మరి మిగిలిన విషయాలు ఆయన వల్ల ఎందుకు లేవు? ఆ విషయంలో మిగిలిన విషయాలు ఉండి భుజించేసావు. ఏం కోల్పోయావు? రొట్టె ద్రాక్షారసం కోల్పోయావు, నేను ఆశీర్వాదం కోల్పోయావు. ఇశ్రాయేల్ నీ సంగతి ఏంటి? అది జ్ఞాపకం చేస్తున్నాడు. వీటి సంఘంలో ఉన్న నీతినంత ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన రక్తం ఇచ్చి విమోచించాడు, వాక్యాన్ని ఇచ్చాడు. దాని ఎందుకు నిలిచి ఉండమంటే వాక్యం తప్ప మిగిలినవన్నీ. వాక్యం సంపూర్ణమంది దేవుడు మాట్లాడుతుంటే జాగ్రత్త పడదాం. కల్పన కథలు కాదు, నవ్వించే కథలు కాదు, వేరే వేరే మానవ జ్ఞానంతో కూడిన సంగతులు కాదు, లోక సంబంధమైన జ్ఞానంతో సరిపోల్చి చూసే సంగతులు కాదు. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంతోనే సరిపోల్చుట, పరిశుద్ధాత్మ దేవుని వాక్యంలోనే మాట్లాడుట. ఈ సంగతుల విషయంలో గ్రహింపు ఉంటే వేరే మధ్యవర్తి అక్కర్లేదు నీకు, ఏ ఉపమానం అక్కర్లేదు. ఆయన ఉపమాన రీతిగా బోధించాడని వంకలు చెప్పుకోక్కర్లేదు నువ్వు నీ అవసరం కోసం. ఆయన ఉపమాన రీతికి ఎందుకు బోధించాడు? అందరికీ వాక్యము అర్థం కాకూడదని బోధించాడు, అర్థం అవ్వడానికి కాదు. అందరికీ వాక్యం ఎవడు ఏర్పాట్లు ఉన్నాడో వాడికి అది రావాలని చెప్పి అర్థం కాకూడదని ఆయన ఎలా బోధించాడు? ఉపమాన రీతిగా బోధించాడు, అర్థమయ్యేదానికి కొరకు కాదు. అవన్నీ ఉంటాయి, ఇప్పుడు చూపించడానికి సమయం లేదు. ఎవడైతే తర్వాత వచ్చి ప్రైవేట్లో రహస్యంగా ప్రభుని లేదంటే ఏకాంతంగా ప్రభుని అడుగుతారో వారికి ఆయన ఉపమాన భావం చెప్పాడు, సమీపించినోడికి చెప్పాడు. అర్థం అవ్వకూడదని చెప్పాడు, అర్థం అవ్వడానికి కాదు. వాక్యం తీసుకుని కథల రూపంగా అర్థం అవుతుంది కాదని చెప్పడానికి కాదు, స్పష్టంగా చెప్పాడు పేతురు. అందుకే 2వ పత్రికలో 1వ అధ్యాయంలో కల్పనా కథలను అనుసరించి మేము ఆయన రాకడని ఆయన చదవండి ఒకసారి. ప్రత్యక్షతన ఒక మాట వాడతాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఆయన శక్తిని ఆయన రాకడను తెలపలేదు. ఆయన శక్తి ఆయన రాకడ సామాన్యమైన కథలు కాదు, పుట్టించిన కథలు కాదు, లోక సంబంధమైన జ్ఞానము కాదు, లోక సంబంధమైన సరిపోల్చడాలు కాదు, మ్యాచ్ చేయడం కాదు. అదే మధ్యవర్తి అంటే నేను పక్క తీసుకెళ్ళేది. యోసేపుకు అదే చేసింది. అక్కడ సహోదరులకి వేరే ఒకరితో పంపిస్తాడు, నేరుగా మాట్లాడుకోవచ్చు కదా, క్షమించాను అన్నాడు కదా. ఆ క్షమాపణ నువ్వు అనుభవించకపోతే నీకు మధ్యవర్తి, ఆయన స్వరం నీ వినడం నేర్చుకోకపోతే మధ్యవర్తి, నేరుగా ఆయన నీతో మాట్లాడుతాడు. ఇంకో మధ్యవర్తి నీకెందుకు? ఆయనే క్రీస్తు అన్నాడు గుద్ది చెప్తున్నాడు కదా అక్కడ తిమోతి పత్రికలో. ఇంకొకటి ఎందుకు? అదే జాగ్రత్త పడాలా. అందుకే ఆత్మల గురించి మాట్లాడాడు యోహాను. యేసే క్రీస్తు, ఆ యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్ము,
ఇంకో మధ్యవర్తి అక్కర్లే. అది నమ్మకపోతే నువ్వు మధ్యవర్తిని వెంబడిస్తావు. ఆ ఆత్మలు ఆత్మలు దేవుని వలనైనవో కావో పరీక్షించమన్నాడు, చూసుకోమన్నాడు. అంటే నమ్మేయడం అంటే ఏదో యేసు ప్రభు దేవుని కుమారుడు నమ్మేసా ఉండడం కాదు. నువ్వు నమ్మితే ఆయన ద్వారా ఆయన స్వరం వినాలా, వేరే మధ్యవర్తి నీకు అక్కర్లే. లేదు నాకు అది కావాలి, ఆ కామెంటరీ కావాలి, వాళ్ళు ఏం చెప్పుకున్నారు, వీళ్ళు ఏం చెప్పుకున్నారు, నీ జ్ఞానం కోసం తెలుసుకోవడం మంచిదే, కానీ నీ ఆత్మీయ నడకలు అది ఎందుకు పనిచేయదు? నీతో ఏం మాట్లాడాలో నీతోనే మాట్లాడతాడు, నాతో మాట్లాడు. నీకే దేవుని ప్రత్యక్షత కావాలి నీకే చూపిస్తాడు, నాకు చూపించడు. రేర్ అది, చాలా తక్కువైన. ఎలాగైతే కళలు దర్శనాల ద్వారా ప్రభు మాట్లాడతాడో రేర్, అలాగే ఇది కూడా రేర్. కానీ వాక్యమే స్థిరం, వ్యక్తిగతంగా మాట్లాడతాడు. యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషేకి తోడైనా నీకు కూడా తోడై ఉంటాను. మోషే అక్కర్లేదు, ఇంకా మీడియేటర్ అవసరంలే, అప్పుడు కావాలా, ఇప్పుడు అక్కర్లే. క్రీస్తునద్దుకు వచ్చేవరకు కావాలి ధర్మశాస్త్రం. గలతీ పత్రికలో ఏమంటాడు? ధర్మశాస్త్రం క్రీస్తునద్దుకు నడిపించటకు బాలశిక్షకుడు, స్కూల్ మాస్టర్ అప్పటి వరకే. వన్స్ నువ్వు క్రీస్తు యొద్దకు వచ్చాక ఎవడు అక్కర్లేదు, నీకు ధర్మశాస్త్రం అక్కర్లే, ఎవరు అవసరం లేదు. క్రీస్తే అన్నీ, క్రీస్తే సర్వం. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువ విషయంలో అది మనం జాగ్రత్త పడాలి. మోషేకి తోడైన దేవుడు నీకు కూడా తోడై అంట. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటానంటే, లేదు మళ్ళా మోషే కాదు, లేదు అప్పుడు మోషే ఏం చేశాడో అలాగే నేను చేస్తాను కాదు. నీకు దేవుడు ఏం చెప్తే చేయి. మోషేకి ఏం చెప్పాడు మోషే చేశాడు, బాగానే ఉంది. నీకేం చెప్పాడు నువ్వు చేయి. అలాగే మోషే ద్వారా నీకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఆజ్ఞల విషయం అదే పాటించు. ఇది ఇక్కడే క్లారిటీ ఉండాలి. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించు, మోషే ద్వారా నీకు ఇవ్వబడిన ఆజ్ఞలు నెరవేర్చు. మోషే ఏం చేశాడు అది చేయదు నువ్వు. మోషే దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు, నువ్వు కూడా దేవుడు ఏం చెప్పాడో అది చేయి. మోషే లా చేయి, కానీ మోషే చేసింది నువ్వు చేయకు. అదే 11:1 యొక్క భావం. కొరింథీ మొదటి పత్రిక 11:1 అర్థం అదే. నేను క్రీస్తుని పోలి ఎలా నడుచుకున్నానో మీరు కూడా నన్ను చూచి క్రీస్తుని పోలి నడుచుకోండి, అర్థం అది. క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అంటే అర్థం ఏంటంటే, పౌలు క్రీస్తుని పోలి ఎలా నడుచుకుంటున్నాడో పౌలుని చూచి ఆయన జీవితంలో క్రీస్తుని పోలి ఎలా నడుచుకున్నాడు అలా మనం కూడా. లేదంటే అప్పుడు సంఘం, ఇప్పుడంటే లేఖనాలు ఉన్నాయి, అప్పుడు లేఖనాలు లేవు, రిటర్న్ వర్డ్ లేదు అప్పుడు క్రొత్త నిబంధన. అందుకొరకు ఒక మాదిరిగా ఉన్నాడు ఆయన. అలా మాదిరిగా జీవించేవాడిని గురిపెట్టి చూడండి అన్నాడు. అందుకు ఇప్పుడు వారికి యెహోషువను పెట్టాడు. మోషేకి తోడైనట్టు నీకు తోడై ఉంటాను. మోషేకి తోడైనట్టు యెహోషువకు తోడైన దేవుడు, అదే యెహోషువకు తోడైనట్టు యేసు ప్రభువు తోడైన దేవుడు ఇప్పుడు నీకు నాకు కూడా తోడై ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకో. నీతో ప్రభు ఉన్నాడు. ఎవరి పత్రికలో అన్నాడు ఏమని? నేను ఎన్నడూ విడువను, నేను విడువను ఎడబాయను. ఎప్పుడు మనతో ఉన్నప్పుడు ఆ సెన్స్, ఆ గ్రహింపు నీకు నాకు లేకపోతే అప్పుడే నష్టాలు వస్తాయి. దావీదు వలె గ్రహింపు ఉంటే యోసేపు వలె ఏముంటుంది? వర్ధిల్లుతో ఫలిస్తో నేను ఉంచిన స్థాయిలో దేవుడు నేను ఉంచుతాడు. మన చేతిలోనే ఉంది, ఇప్పుడు చేయవలసింది, కోరుకోవాల్సింది మన చేతిలోనే ఉంది. అదే మోషే చెప్పాడు, మీ ఎదుట ఏముంది ఇప్పుడు? జీవమును మరణమును, మేలును కీడును, ఆశీర్వాదమును అన్నీ ఉంచాను, మీ ఇష్టం. మళ్ళీ చివరికి చెప్పేస్తున్నాడు, జీవమును ప్రేమించినట్లు వాక్యాన్ని కోరుకోండి, జీవాన్ని కోరుకోండి, మేలును కోరుకోండి. కాబట్టి నీ విషయమే నా విషయమే జాగ్రత్త పడదాం. సరే, ఇప్పుడు యెహోషువతో మాట్లాడిన తర్వాత యెహోషువ ధైర్యం తెచ్చుకున్నాడు, వెంటనే వర్క్లోకి వెళ్ళాడు. ఇప్పుడు ఎందుకంటే వర్క్లోకి వెళ్ళలేదా, కమిషన్లు దేవుడు తనకు ఆజ్ఞాపించిన దానికి వెళ్ళకపోతే వెనక్కి చూచాడా, అన్నీ గుర్తొస్తాయి. ఏది ముందుకెళ్ళాడు. మోషే లాంటి నాయకుడి తర్వాత నేను నాయకుడినా అయిపోతాడు. తనను చూసుకున్నాడంటే మోషే లాంటి వాడిని ఎదిరించారు, నా పరిస్థితి ఏంటి అయిపోతాడు. నేను ఇంతకాలం యుద్ధం చేశాను, గ్రౌండ్లో ఉన్నాను, బ్యాటిల్ ఫీల్డ్లో నేనే ఉన్నాను, కానీ నాకు అక్కడ మోషే తోడున్నాడు అనేది లేకపోయినా ఏమవుద్ది? సెకండ్ యాంగిల్ అనమాట. అంటే ఒకటి మోషే తోడున్నాడు కాబట్టి, ఇప్పుడు రెండోది నేను యుద్ధరంగంలో నేను జయించాను. అమాలేకీయులు నిర్గమకాండం 17 యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధరంగంలో ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు, మోషే లేడు. నేనున్నాను కాబట్టి జయించాను, నేనున్నాను కాబట్టి మోషేలకు సలహాలు ఇచ్చాను కాబట్టి ఇంత జరిగింది. ఇలా అనుకున్నాడా ఏమవుతుంది? దేవుడిని ఆశ్రయించలేడు. రెండు వైపులు ఉన్నాయి. మోషేగా దేవుడు, యెహోషువగా దేవుడు. నాకు నేనుగా కాదు యెహోషువ, నాకు నేనుగా కాదు నా దేవుడు. ఇప్పుడు మోషే ద్వారా కాదు, దేవుని ద్వారా. ఈ రెండు ఎప్పుడైతే కలిగి ఉంటాడో ఆగడు. ఆగితే
కలవరమే 14వ అధ్యాయంలాగా యోహాను సువార్త. ఆగలేదు. నువ్వు లే, నా సేవకుడైన మోషే మృతి పొందాడు, నువ్వు వెంటనే ఏం చేయాలా? ముందు నువ్వు లే, వెంటనే లేచిపో, వాళ్ళకి స్వాధీనం చేసుకోవడానికి ఇచ్చే దేశంలోకి త్వరగా వెళ్ళు, లేచిపోతే నేను నీకు తోడే ఉంటాను. త్వరపెట్టేస్తున్నాడు దేవుడు. ఎవడు ఏ మనుషుడు నీ బ్రతుకు దినాల్లో నీ ఎదుట నెలలో నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం నీకు ఇచ్చిన స్పష్టంగా స్టెప్ బై స్టెప్ త్వరగా చెప్పేస్తున్నాడు. చెప్పాడు దేవుని వాక్యాన్ని మాత్రం బోధించి తప్పకూడదు, కుడికి ఎడంకి తిరగొద్దు, చక్కగా ప్రవర్తించు, అదే నేను నడిపించేది. మళ్ళీ చెప్పాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జడవద్దు, మోషేకి తోడైనా నీకు కూడా తోడే ఉంటాను. ఇప్పుడు చెప్తున్నాడు యెహోషువ. తర్వాత వచ్చిన ఇప్పుడు ఆజ్ఞలు ఇచ్చడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు లేవు ఆజ్ఞలు. ఇప్పుడు దేవుడు తనతో ఉన్నాడు. ఒక్కసారి కమాండ్మెంట్ వచ్చింది. ఎవరికి? అది సామాన్యులకి కాదు, పెద్దలకి. పెద్ద ఎవరికి చెప్పాలి? ఇప్పుడు నాయకులుగా ఆజ్ఞాపించాడు. 3 రోజుల్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు జాగ్రత్త సిద్ధపరచుకోండి. ఆజ్ఞాపూర్వకం కమాండ్ ఇచ్చాడు. ఇప్పుడు కమాండర్గా నిలబడ్డాడు. ఇప్పుడు అందుకే కమాండర్గా దేవుడు కూడా ఆయనకి తర్వాత ప్రత్యక్షమవుతాడు. సామాన్యం కాదు యెహోషువ విషయం. తర్వాత 12వ వచనం నుండి చూస్తే దేవుడు రూబేనీయులకి, గాదీయులకి, మనష్షే గోత్రం వారికి వారి కోరికను బట్టి మోషే ద్వారా యువతలే స్వాస్థ్యాలు ఇచ్చేశాడు. అయితే మోషే ద్వారానే చెప్పాడు కొన్ని సంగతులు. ఆజ్ఞ ఏంటది? మీ సహోదరులకు ముందు వెళ్ళాలి, మీరు వాళ్ళ కోసం యుద్ధం చేయాలా, స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళు విశ్రాంతిలో మొదట ప్రవేశిస్తారు. తర్వాత మీరు వచ్చి మీ భార్యలతో, మీ పిల్లలతో, మీ యొక్క సంపదతో, పశువులు వాటన్నిటితో పాటు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. అలాగే చేయండి, మీరు ముందు చేయాలా, సహాయం చేయాలా. వాళ్ళు ఏమన్నారు అప్పుడు? 16వ వచనం, అంతా మేము చేస్తాం, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుతావో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము. మోషేకి తోడైనట్లు నీకును తోడైండును గాక. నీ మీద తిరుగుబడి నీ వారికి ఆజ్ఞాపించే ప్రతి విషయంలో. ప్రజలు కూడా ధైర్యపరిచారు, దేవుడు ధైర్యపరిచాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ప్రజలకు ఇప్పుడు యెహోషువ ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు వారు కూడా ఏం చేశారు? యెహోషువని నీకు మేమన్నాం, మోషేకి తోడైనట్టు నీకు దేవుడు తోడు వింటాడు, నీకు మేమన్నాం, నీ మాట ఎవడని వినలేదు వాడు చేస్తాడు. నేను మేము నువ్వేం చెప్తే ప్రతి మాట మేము వింటాం, మోషే మాట విన్నట్టు వింటాం. ఈ తీర్మానంలోనికి ప్రజలు వచ్చారు. ఒక దైవిక క్రమం, అది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. దైవిక క్రమంలోకి వచ్చారు. ఆత్మదేవుని నడిపింపులోకి వాళ్ళు వచ్చారు. ఏక మనస్సులోకి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ప్రభు కంటే అపోస్తలుల కార్యాలు ఉన్నప్పుడు అనేకులు సంఘంలో చేర్చబడుకు చూస్తాం. 3000 2వ అధ్యాయంలో. కాబట్టి మెట్టుకు ఉద్దేశం ఏంటంటే ఎలీషా విషయం కూడా అంతే. ప్రభు పరిశుద్ధాత్ముడు. ఏలి ఆరోహణగుట, ఆత్మచేత ఎలీషా నింపబడట. ఏలియాకు రెట్టింపు అద్భుతాలు చేశాడు. అదంతా ఒక్కటే. దేనికి సాదృశ్యం అంటే ప్రభు ఆరోహణై పరిశుద్ధాత్మను పంపాడు. ఆయన చెప్పిన ప్రతి మాటని వాడు వాడతాడు. అక్కడ ద్వితీయోపదేశకాండంలో ప్రతి మాట వినాలి. వినని వాడు తీర్పు తీరుస్తాను, వాడిని విచారణ తీసుకొస్తానంటాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వాడిని నాశనం చేస్తానంటున్నాడు. మెట్టుకు దేవుని ప్రజలమైన మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ హృదయాల్లో ఉంచాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు, మనకు తోడుగున్నాడు. అన్ని సంగతులు బోధిస్తాడు, చక్కగా నడిపిస్తాడు. చేసే పని మన చేతిలో ఉంది. విధేయుడు ఆయన వెంబడి వెళ్తావా? నీ మార్గాలు వర్ధలు చేసుకుని ఆయన దృష్టికి చక్కగా ప్రవర్తించి ఆయన పొలికలోనికి మార్చిపడి ఆయనతో ఉంటావు. లేదా ఆయన సారూప్యత కోల్పోతావు, రక్త మాంసంలోగానే ఉంటావు, నరిని స్వభావం ధరించుకునే ఉంటావు, అపవాదికి దాసుడు అయిపోతావు. మెట్టుకు కోరుకోవాల్సింది నువ్వే. ఆయన ప్రేమిస్తే, ఆయన సేవించడానికి ఇష్టపడితే, ఆయన వాక్యానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత యెహోషువ విషయంలో చూస్తున్నాం. మోషే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, యెహోషువ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేవుని వాక్యం ప్రాముఖ్యం. యెహోషువ ఆ దినాల్లో పెద్దలు లేకపోయినప్పుడు తర్వాతి తరము ఎలాంటి దుష్టతరం వచ్చిందంటే, యెహోవా నేనును ఆయన ఇశ్రాయేలు కొరకే
కార్యం లేదు. అలాంటి తరం మన మధ్య రాకుండా నిమిత్తమై నిన్ను నన్ను ఎంత గొప్ప లోకములు, పెద్ద లోకములో సాక్షులుగా పెట్టాడు. నీవు నేనైనా ఈ వాక్యమును గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ వాక్యమును గురించి మాట్లాడుతూ పడుకున్నప్పుడు, ఆ వాక్యమును గురించి మాట్లాడుతూ వీధుల్లో వెళ్ళినప్పుడు, ఆ వాక్యం గురించి మాట్లాడుతూ సంగతులు జరుగుతూ ఉంచినప్పుడు, మన అనుదిన జీవితంలో అది అలవాటు అయిపోయినప్పుడు ఆ తరం రాదు. ఏ తరం? యెహోవానైనా ఆయన చేసిన కార్యం ఎరిగిన తరం రాదు. అది రాకుండా ఉండాలంటే నీది నాదే బాధ్యత. బోధింపుకు తప్పిపోకూడదు. యెహోషువే కాదు, నీవు నేను కూడా. కుడి ఎడమకు తొలగిపోకూడదు. యెహోషువే కాదు, నీవు నేను కూడా. మన ప్రవర్తన చక్కగా ఉండాలి. దాని విషయం ఒక మంచి తీర్మానం కలిగి మిగిలిన దేలు ధ్యానించుటకై పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి సాయంకాల సమయంలో నీ వాక్యం యొక్క ఔన్నత్యత యెహోషువ జీవితం ద్వారా మాకు చూపించావు. నీ మాట చేత నువ్వు చెప్పావు మోషే చనిపోయాడని. యెహోషువను ధైర్యపరిచావు. ప్రజలకు ఏక మనసు ఇచ్చావు. నీవు ఆజ్ఞ ఇచ్చావు. యెహోషువ ఒకడు ఆజ్ఞాపించగా లోబడ్డారు ప్రజలు. తన కొరకు ఆజ్ఞ ఇవ్వలేదు, కానీ నీవు చెప్పిన దాన్ని స్వాధీనం చేసుకుని నిమిత్తమై యోర్దాను దాటే దాని విషయంలో ఎంత గొప్ప దైవిక క్రమాన్ని మా కొరకే పాత నిబంధనలో చూపిస్తున్నావు. మేము తొలగిపోకుండా, తప్పిపోకుండా, అశ్రద్ధ కలిగి జీవించకుండా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం క్రింది మమ్మల్ని తెచ్చావు. అది ఎరిగిన వారముగా సంపూర్ణత వైపు సాగిపోవడానికి సహాయం చేయండి. దేవుని ప్రజలకు విశ్రాంతి ఇంకా నిలిచి ఉంటుంది. ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పిపోదుమేమో అని దుష్ట విశ్వాసంలోని దుష్ట హృదయం ఎవరైనా ఉందేమో అని జాగ్రత్త పడుతూ దాన్ని తీసివేసుకుని వాక్యమును లోబడి రెండంచులాంటి ఖడ్గము చేత పాపమును, అపవిత్రతను తీసివేసుకుని ఆత్మ ఖడ్గం చేత శత్రువుని జయించు నీ ఎదుట పాపం చేయకుండా మా హృదయంలోని వాక్యమునికి లోబడి వాక్యం ఉంచుకొని నీ వాక్యమును ఉదక స్నానం చేత పవిత్రపరచుకొని నీ రాకడ కొరకే సిద్ధపరచబట్టు కృపనివ్వండి. ఇక్కడ వచ్చి నీ ప్రజలు నీ వారు ఆసక్తితో వచ్చి నీ ప్రజల హృదయాల్లో నీ వాక్యం ఉంచండి. మరలా వారు వెళ్తున్నారు, వారి మార్గంలో వరకు తోడుకుండండి. ఏ దుష్టుడి కానీ, అశ్విగల వారి కళ్ళు కానీ, చెడుతనం కానీ వారిని అంటకుండా వారి మీద దాడి చేయకుండా వారిని భద్రపరచండి. నిమ్మకాంతి వారిని పంపండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నూతన విద్యా సంవత్సరం కొరకు ఈ పిల్లలను కూడా మీరు సిద్ధపరచండి. దేవా, మీ కృపకి నీ ప్రజలను అప్పగిస్తున్నాం. ఆయా విధి నిర్వహణలో మీ ప్రియులు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ్యతలో తోడుగుండండి. దుష్టుని కను నుంచి కాపాడండి. ఆయన ఆరోగ్యంగా మా ప్రియులు జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరచండి. ఆయా అవసరతలను నీ ప్రజల్ని, కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని మీ చిత్తాన్ని బట్టి నడిపించండి. వీటికి ఆత్మ సంబంధమైన ప్రతి అక్కర కూడా తీర్చండి. మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మరొకసారి విత్తమైన వాక్యాన్ని నీరికటి ఫలింపించేయండి. అర్థమయ్యే రీతిలో ఏదైతే చెప్పలేకపోయినా నీ ఆత్మ ద్వారా సంపూర్ణమైన గ్రహింపు నీ ప్రజలకు వచ్చుటకై మళ్ళీ వారు ధ్యానించినప్పుడు మీరే నేరుగా వారితో మాట్లాడండి. మహిమాగణత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షక నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి కృపయు పరిశుద్ధాత్మైన కన్యని సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెదిరిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.